చేశారు వేస్తున్నా. అందుకని మేడం. ఓకే. ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలంటే నేను దాంట్లో జాయిన్ అవుతాను దానికోసం. నేను చేస్తానులేండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే ఆల్ మాస్టర్స్. ఎంతో అద్భుతంగా విజయలక్ష్మి మేడం ఇప్పుడు ధ్యానం చేయిస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది ధ్యానం. నిజంగా అంటే నాకైతే బయటికి రావాలనిపించలేదు. నేను కూర్చున్న 5 minutes కూడా. మీరు ఒక రోజు ఇలానే ధ్యానం చేయిస్తే బాగుంటుందేమో మేడం. ఈ సెషన్ అప్పుడు మీరు ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఎంత చక్కటి అవకాశం ఇచ్చారో సార్. థ్యాంక్ యూ. ఆధ్యాత్మిక చర్చ అంటే అద్భుతం మాస్టర్స్. అసలు 1000 seeds ఆఫ్ జాయ్. అసలు దీని రాసింది మన ఆనంద్ కర్ణేష్ గారు. దాన్ని వివరించింది మనకు సరోజమ్మ. సరోజమ్మ ఎలా వివరించారో మనకు తెలుసు మాస్టర్స్. ఎంత అద్భుతంగా అంటే ప్రతి దానిని అది మనకు తినకుండానే దాని టేస్ట్ తెలిసేటట్టుగా వివరించారు మాస్టర్స్. అంత అద్భుతంగా వివరించిన దాన్ని మళ్ళీ మనం విని ఇప్పుడు మనం మళ్ళా దాంట్లో నాలెడ్జ్ ను గ్రూప్ డిస్కషన్ చేసుకుంటున్నాం. ఎవరికి ఎలా అర్థమైంది, దాంట్లో ఏం నేర్చుకున్నాం, అది మన జీవితంలో ఎలా ఉపయోగపడింది అనే దాని నుంచి డిస్కషన్ చేసుకునేందుకు ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించినందుకు మన అందరం తల వంచి సరోజమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రాణామలమ్మ. ఇక్కడ టెక్నికల్ గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు ఎంతో అద్భుతంగా మనకు ధ్యానం చేసిన విజయలక్ష్మి మేడానికి, ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క మాస్టర్స్ కి హృదయపూర్వకంగా ఆత్మ ప్రాణామాలు మరియు కృతజ్ఞతలు మాస్టర్స్. చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ రోజు సెషన్ లో జాయిన్ కాగానే పోయినసారి జరిగిన డిస్కషన్ జ్ఞాపకం వచ్చింది. మన అక్కడ చంద్ర సార్ అడిగిన ఒక క్వశ్చన్, ధ్యానం అంటే సంకల్పం పెట్టుకునే చేయాలి, సంకల్పం పెట్టుకుంటే ఆ సంకల్పం నెరవేరుతుందా అన్నప్పుడు నేను ఒక క్లాస్ విన్నాను మాస్టర్స్. చేయవలసింది చేసే రావాల్సింది వస్తుంది. ఆ రోజు మాస్టర్స్ అందరు ఎంతో అద్భుతంగా సార్ అడిగిన క్వశ్చన్ కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళ అనుభూతిని వాళ్ళ అభిప్రాయం చాలా చక్కగా చెప్పారు మాస్టర్స్. చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి ఒక్కరు. నిన్న కూడా మళ్ళీ మన సాక్షి సెషన్ లో కూడా అమ్మ తన గురించి మాట్లాడింది, చంద్ర సార్ గురించి. నాకు నిజంగా అంటే సాక్షి సెషన్ రోజు నేను జాయిన్ అవ్వలేదు, మొన్న విన్నాను. ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్స్. అక్కడ హృదయం గురించే వచ్చింది. మళ్ళీ మన 1000 seeds ఆఫ్ జాయ్ 31 episode లో కూడా హృదయం కాడికి వచ్చేసారు. లాస్ట్ కు లక్ష్మీమాత చెప్తూ వచ్చి లాస్ట్ కి వచ్చేసరికి హృదయం దగ్గరికి వచ్చేసింది. అంటే ఎలా అన్ని, అందుకే అమ్మ ఎప్పుడు చెప్తారు ఈ ఎపిసోడ్ లో మనకు అన్ని మన ముందలే ఉన్నాయి కానీ చూస్తే దాని రుచి చెప్పలేము. మనం అన్ని జ్ఞానాలు మన ముందలనే ఉన్నాము. మన ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటామో అప్పుడు మాత్రమే ఆ నాలెడ్జ్ మన ముందలు ఉన్నది మనదవుతుంది అన్నట్టుగా. నిజంగా మాస్టర్స్ అన్ని పదార్థాలు ముందలు ఉన్నాయి. టేస్ట్ లేకుంటే ఏ రుచి తెలియదు, దేని రుచి తెలియదు మనకి. జ్ఞానాలన్నీ తెలుసు, అన్ని బుక్కులు చదువుతున్నాం, అన్ని క్లాసెస్ వింటున్నాం. ఎందుకు నా జీవితంలో నాకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎందుకు దాన్ని ఎరుకలోకి తెచ్చుకోలేకపోతున్నానంటే ఆ ఫ్రీక్వెన్సీ నాలో లేకపోవడం అనిపించింది. నాకు అనిపించింది, నా పర్సనల్ మాస్టర్స్. ఎందుకు మనకు ఆ నాలెడ్జ్ అంతా వింటున్నాం అమ్మ దగ్గర. ఇప్పుడు మన 1000 seeds ఆఫ్ జాయ్ వింటున్నాము. ప్రతి నాలెడ్జ్ అమ్మ ఇంతకుముందు షేర్ చేసింది. అమ్మ ఎన్నిసార్లు అన్నారు మనం ఎంత అదృష్టవంతులమో కదా, మనం చెప్పుకున్నదే మనం అదే తోవలో ఉన్నాము. మనం అందరం ఎంత అదృష్టవంతులం, అదే తోవలో ఉన్నాం, అదే జ్ఞానాన్ని మళ్ళా అందుకుంటున్నాం. ఇప్పుడు మననం జరుగుతుంది అంటే మనం ఎందుకు మళ్ళీ అమ్మని క్వశ్చన్లు వేస్తూనే ఉంటాం నా దగ్గర. అమ్మ నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకు నేను ఇలా ఉంటున్నాను అంటే మన ఎనర్జీస్ ను మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ధ్యాన సాధన చేయాలి. ప్రతి క్షణం ఆ స్థితిలో ఉండగలగాలని నాకు అనిపించింది మాస్టర్స్. ఈ నిజంగా అంటే ఈ ఎపిసోడ్ లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఫస్ట్ లోనే అమ్మ స్టార్ట్ చేస్తారు. పోయిన ఎపిసోడ్ లో మనకందరికి తెలుసు మాస్టర్స్, ప్రేమతత్వంతో కూడిన 3 అవతారాలుగా మన స్త్రీమూర్తులను చెప్తారు. కానీ చివరిగా ముసలి అంటే అమ్మ చెప్తారు ఇక్కడ ముసలితనం అంటే ఆమె ఏదో వంగిపోయిందని. అలా కాదు, సంపూర్ణంతో కూడిన మనిషి తను. అంటే తనకు అన్ని తెలుసు, తను అన్ని అనుభవించింది అనే విషయాన్ని చెప్తారు మాస్టర్స్. అలాగా సున్నితత్వం గురించి మళ్ళీ ఇంకా ఇక్కడ మనకు కావాల్సిన చక్రాస్ గురించి కూడా ఇందులో స్టార్ట్ అయ్యింది అంతే. తర్వాత ఇంకా లక్ష్మీమాత తను ఏ రూపాలలో తన జన్మలు తీసుకుందా అనే విషయం ముందు వస్తుంది. కానీ ఇందులో ఒక తెలియజేశారు మాస్టర్స్. సీతామాతగా తనే వచ్చినానని, రాధాగా ద్రౌపదిగా కృష్ణునితో పాటు ఉన్నానని. అంటే ఇంకా నా గురించి నేను చెప్తాను ముందు. ఇంకొకటి
మహావిష్ణువు గురించి ఆది బుద్ధగా అంటే ముందు ముందు తెలుస్తుంది కానీ ఇలా ఉంటుంది అని ప్రతి విషయము దేనికి సమర్పణతో ఉండాలి అనేది దివ్యత్వంతో చెందిన స్త్రీతత్వానికి పురుషతత్వం సమర్పణతో ఉండాలనే విషయం ఎందుకు స్త్రీతత్వం నుంచి పురుషతత్వానికి మారింది ప్రతి విషయాన్ని ఎపిసోడ్ లో చక్కగా వివరించుతూ వచ్చారు మాస్టర్స్. నేను ఇంతసేపు మాట్లాడుతున్నా మీరు ఎవ్వరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు. ఎపిసోడ్ విన్న వాళ్ళైతే హ్యాండ్ రైజ్ చేయాలి మాస్టర్స్. దాని గురించి మీ అక్కడ మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా పంచుకోవాలి. ఓకేనా మాస్టర్స్? మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయాలి. ఎవరికి అవకాశం ఇవ్వద్దు మాస్టర్స్. ఒక్కొక్క సెంటెన్స్ అని అందరు యాడ్ చేయాల్సిందే. వెల్కమ్ మహేశ్వరి మేడం, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే మాస్టర్. నమస్తే మేడం. నమస్తే. వినిపిస్తుందా సరిగ్గా? వినిపిస్తుంది. అమ్మ మొదట్లోనే చెప్పింది లాస్ట్ 30 పార్ట్ లో మాతృమూర్తి గురించి, కన్య గురించి చాలా చక్కగా వివరించారు కదా. ఇక్కడ ముసలి రూపం అంటే స్త్రీ రూపం ఎట్లా ఉంటుందో చాలా బాగా చెప్పింది అమ్మ. ఎట్లా అంటే ఈ ముసలి రూపంలో స్త్రీ కానీ తన సంపూర్ణంగా స్థితిలో కానీ ఉన్నట్లయితే తన లోపల ఒక కరుణ, ప్రేమ పొంగిపోతుంది. అంటే అబెండెన్స్. తను ఎవరిని ముట్టుకున్నా ధన్యులు అయిపోతారు అన్నట్టుగా అమ్మ చెప్పింది. ఈ స్త్రీ ముసలి అవ్వ రూపంలో తన స్థితి కూడా అలాగే ఉండాలి అన్నట్టుగా. అంటే జీవితం అంతా ఆ ఆందోళనతో అలా బతికే ఉన్న ముసలి రూపం కాదు, ఒక సంపూర్ణంగా, ఒక ప్రేమగా, ఒక కరుణగా తన మనకు గతంలో కూడా చెప్పింది అమ్మ. గత చాప్టర్ లో కన్య గురించి, మాతృమూర్తి గురించి. ఆ స్థితిలోంచి ఈ ముసలి రూప స్థితిలోకి వచ్చినప్పుడు ఆ స్త్రీ అలా ఉంటే కనుక తన రూపం నుంచి ప్రేమ, కరుణ అనేవి పొంగిపోతాయి. తను ఎవరిని ముట్టుకున్నా ధన్యులు అయిపోతారు అని కూడా చెప్పింది. అలాగే ఈ సున్నితత్వం గురించి చాలా బాగా చెప్పింది అమ్మ. ఈ భూమి మీద అంతటా సున్నితత్వం ఉంది అని చెప్తూ ఉదాహరణ చెట్లల్లో కానీ, ఆకుల్లో కానీ, పువ్వుల్లో కానీ ఎంత సున్నితత్వం కనిపిస్తుంది మనకు ఈ ప్రకృతిలో. అలాగే మానవాళిలో కూడా ఉంది. ఒకవేళ కొంతమంది మానవాళి సున్నితత్వంతో కానీ ఉన్నట్లయితే వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళుగా చూస్తారు ఈ మానవాళి. గతంలో స్త్రీ నేతృత్వ సమాజంలో కానీ ఈ సున్నితత్వాన్ని పండగలాగా జరుపుకునే వాళ్ళని చెప్పింది. అట్లాగే ఈ పురుషాధిక్యత సమాజంలో ఈ స్త్రీతత్వం అంతా చెల్లా చెదురైపోయిందని చెప్తూ ఈ సమానత్వం అనేది మళ్ళీ రాబోతుంది మానవాళిలో. మెల్లంగా మొదలవుతుంది అని అమ్మ చెప్పింది అక్క. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇదే నేను చెప్పాను. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వరలక్ష్మి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్ లో ఉన్నారు. లేదమ్మా, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. అది స్త్రీ నేతృత్వపు పరిపాలన గురించి చెప్పారు అమ్మ. దాని తర్వాత మనసును హృదయంతో మమేకం చేసి హృదయం ద్వారా ఆలోచించమని చెప్పారమ్మా. మేడం, ఇది పురుషతత్వం అంటే విభజన, స్త్రీ నేతృత్వం అంటే అంతరంగంలో జరిగేది అని చెప్పారు. ఎస్ అమ్మా. నేను దీని గురించి ఒక అనుభవం చెప్తానమ్మా. ఇంకా చాలా పాయింట్లే ఉన్నాయి అమ్మ చెప్పినది. పురోగమనము, అనుసంధానము అనే పాయింట్ ఒకటి చెప్పారమ్మా. ఎస్ అమ్మా, చెప్పండి. చెప్పండి. ఓకే అమ్మా. మనసును హృదయంతో అనుసంధానం చేసి హృదయంతో ఆలోచించడం వల్ల జీవితంలో మార్పులు అనేది ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అమ్మా, ముందు ప్రతి చిన్న విషయానికి ఏది చెప్పినా గానీ వెంటనే మనలో అహం లేసేసి వాళ్ళకి రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పేవాళ్ళమమ్మ. సమాధానం చెప్పేదాన్ని నేను. ఇప్పుడు అలా లేదమ్మా. ఇప్పుడు ఆ హృదయంతో ఎప్పుడైతే కనెక్ట్ అయినానో అంత ఇది ఇప్పుడు అట్లా రావటం లేదమ్మా. మాట తీరు మారింది. ఏది వచ్చినా గానీ నిదానంగా చెప్పడము, వాళ్ళకు ప్రేమతో చెప్పడం జరుగుతుందమ్మా. ముఖ్యంగా ప్రేమ, ఆ ప్రేమతత్వం అనేది ఎక్కువగా జరుగుతుంది మాటల ద్వారా. ఏది చెప్పాలన్నా కూడా అదొకటి అప్లై ఇదైంది.
దాని తర్వాత మీకు అందరికీ తెలుసు కదమ్మా మా బాబు మరణం గురించి చెప్పాను ఎస్ కదా అమ్మా. మీకు. ఆ ఆ అవును. సమయంలో కూడా నేను హృదయంతోనే కనెక్ట్ అయి ఉన్నానమ్మా. సూపర్ అమ్మా. కాబట్టి నాకు ఆ హృదయం నుంచే అన్ని ఇన్నర్ నుంచి మీకు చెప్పాను కదమ్మా, పాటల రూపంలో ఎంతో అంతర్గతమైన జ్ఞానాన్ని నాకు అందివ్వడం జరిగిందని. ఎస్ మేడం. ఆ, అది జరిగిందమ్మా. మళ్ళీ ఈ నడుమ అమ్మ క్లాసులు వినటం వల్ల ఏమైందంటే అమ్మా, ధ్యానంలో కూర్చుంటున్నాను, ఆ ఆలోచనలు ఇది వచ్చేటప్పుడు పత్రి సార్ వాయిస్ లో అమ్మ, వదిలేయండి మేడం ఇంతే, వదిలేయండి మేడం ఇంతే, ఇదే వినిపిస్తుందమ్మా. 24 hours అదే వినిపిస్తుంది. నెక్స్ట్ 38 క్లాస్ లో కూడా అమ్మ కూడా ఇదే, గుప్పెట్టు మూసుకొని ఉన్నారు, వదిలేసేయండి అని చెప్తుంది కదమ్మా అమ్మ కూడా, వదిలేసి ఇంక ఏం ఉండదు అనేది చెప్తుంది. అదే జరుగుతుందమ్మా ఇప్పుడు, ఎస్ అద్భుతంగా మేడం. జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఆ ప్రేమ కరుణతత్వం అనేది కూడా ఎక్కువ అవుతూ వస్తుంది నా జీవితంలో, ఇది అప్లై చేసినందువల్ల అమ్మా. ఓకే అమ్మా. సూపర్ అమ్మా, చాలా బాగా చెప్పాడు వరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, మనం గమనించుకుంటే సున్నితత్వం మనలో కూడా పెరుగుతుంది మాస్టర్. ధ్యానం చేస్తున్నందుకు అబ్బో నేను ఇది ఇతరులను చూస్తే చాలు ఇంకా వీళ్ళేంటి అంటే, అమ్మ ఇంతకు ముందు మనకు 1000 Seeds of Joy సెషన్స్ లలో కొందరు మేడం వాళ్ళు అడిగినప్పుడు చెప్పారమ్మా, అమ్మ తెలియకుండా మనం అలా మారిపోతూ ఉంటాము, అది కూడా ఎరుకతో గమనించుకోవాలి అని. ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పుష్ప రామనాథం మేడం, మీరు వీడియో ఆన్ చేసుకోగలిగితే ఆన్ చేసుకోండి మేడం వీలవుతే. పుష్ప మేడం అన్మ్యూట్ చేసుకోండి. పుష్ప మేడం. మేడం నమస్తే మేడం, వెల్కమ్. నమస్తే మేడం. చాలా బాగుంది. నిన్న నిన్న వారం జరిగింది మాత్రం చాలా అపూర్వం అండి. అది చాలా బాగుంది. నిన్న వారం మన డిస్కషన్ లో అమ్మ రావడము, ఆయన రావడము, అందరి అనుభవాలు దాని గురించి చెప్పడం, చర్చ చాలా బాగుంది. నేను లాస్ట్ ఎపిసోడ్ నేను అంత చూడలేకపోయినాను. నేను చూసినప్పటికీ 1/2 hour అయిపోయింది. దాని తర్వాత చూసినాను. అదే అమ్మ మన స్త్రీమూర్తి తత్వాల గురించి, కన్యగా, ప్రౌఢ స్త్రీగా, వృద్ధ స్త్రీగా, దీనిలో వృద్ధ స్త్రీగా ఇంకా కొంచెం చెప్తున్నారు అంతే కదా. ఆమె వృద్ధ స్త్రీ అంటే అప్పటికే అన్ని అనుభవాలు తను క్రోడీకరించుకుంటుంది. కొంచెం జ్ఞానం ఉన్న స్త్రీ అయితే ఇంకా అన్ని తెలిసే ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది, మనస్ఫూర్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అది చెప్తున్నారు. మళ్ళీ ఆ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ సంపూర్ణంగా అనుభవించాలి ఈ ఆ సమృద్ధి తత్వాన్ని, అది చెప్పింది. ఆ స్త్రీత్వం అంటే అదే ఆడ మగ అని కాదు, అందరిలోనూ ఉంటుంది ఆ స్త్రీ స్త్రీ తత్వం అనేది. దాన్ని సంపూర్ణంగా అనుభవించాలా. అది సంపూర్ణంగా అంటే వాళ్ళు హృదయంతో ఆలోచించాలి, మైండ్తో కాకుండా అనే చెప్పింది. మళ్ళీ ఇంకా రాబోయే కాలము అలాగే ఉంటుంది అని, అప్పుడు ఉన్న ప్రజలు ఎంత సమృద్ధిగా ఉంటారు మనస్ఫూర్తిగా అని చెప్పినప్పుడు నాకు సీతాయనంలో జనక మహారాజు సామ్రాజ్యంలో మనుషులంతా ఎంత అందరూ ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారు. అక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు, అందరూ సంతోషంగా ఉండడానికి రాజు నుండి రైతు వరకు అందరూ అట్లే ఆలోచిస్తారు అని. రాజు అయినా కానీ సామాన్యుల దగ్గరికి ఆ తత్వం పోవాలని తాపత్రయపడతారు కదా, సమృద్ధిగా ఉండాలని. అది నాకు నిజంగా అలాంటి కాలం రావాలి, అది చాలా బాగా అనిపించింది. అట్లే ప్రతి ఆ ప్రభావము స్త్రీత్వం అంటే హృదయంతో ఆలోచించడం, సంపూర్ణంగా ఏకత్వంలో ఉండడం. అదే పురుషత్వం అంటే విభజన అని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అది మన స్త్రీలు కానీ పురుషులు కానీ అని కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దాన్ని విభజన తప్పు కాదు, కొన్ని విషయాల్లో విభజించడం కరెక్టే, ఏకత్వంగా ఉండడము కరెక్టే, అవి రెండూ ఉంటాయి. అవన్నీ ప్రతి ఒక్కరూ అనుభవించాల, ఆ ప్రభావంతో ఉండాల. మళ్ళీ భూతకాలం మర్చిపోకూడదు, వర్తమానంలోనే ఉండల్లా. మన భూతకాలం ప్రభావం మన మీద ఉంటుంది, అట్లే
వర్తమానంలో మనం ఎలా ఉంటామో మన భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. మనం ఇప్పుడు మంచిగా ఉండి మంచిగా ఆలోచించి ఆనందంగా ఉండడం, ఆనందం అనే హృదయంతో ఉంటే అందరూ సమృద్ధిగా ఆనందంగా ఉంటారు అని చెప్పింది. అలా ఆనందంగా ఉండడం అలవాటైన తర్వాత ఇంకా భవిష్యత్ అంతా మనకు సమృద్ధిగానే ఉంటుంది అని చెప్పింది. ఇంకా చాలా విషయాలు చెప్తుందమ్మా. ఇంకా రాబోయే కాలం ఎలా ఉంటుంది అని. మళ్ళీ అమ్మవా లక్ష్మీమాత నేను రాబోయే యుగాలలో నేను ఎలా ఉంటాను, ఎలా సీతగా రాధగా త్రేతాయుగంలో సీతగా ఉంటే ద్వాపర యుగంలో రాధగా ప్లస్ ద్రౌపదిగా ఉంటాను. అది మనకు కొంచెం వింతగా అనిపిస్తుంది, కానీ రెండు శక్తులుగాను నేనే ఉంటాను అని ప్రతి యుగంలోనూ నేను ఎన్నో జన్మలు ఎత్తినాను. ఆ స్త్రీత్వం మనకు నిరూపించడం కోసం, దాని ద్వారా మనం పాఠాలు నేర్చుకోవడం కోసం, దానికోసం చెప్తా ఉందమ్మ. అది అది మనకు అది బాగా నచ్చింది. నిజమే, మనము ఎంతసేపు ఇన్ని రోజులు భగవంతుడు ఏ అవతారంలో ఉంటే వాళ్ళ భార్యగా ఉన్నదే లక్ష్మి అనుకునేవాళ్ళం. ఇది మహాభారతంలో అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఎక్కడ శక్తి ఉంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, అక్కడ పురుషుడు స్త్రీ అని కాదు, ఏది ఉన్నతంగా ఉంటే అది నేను అంటాడు భగవద్గీతలో. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది బాగా అనిపించింది. ద్రౌపదిగా నేనే, తారగా నేనే, యశోధరగా నేనే అని అమ్మ అందరినీ ఇంకా చాలా మందిని చెప్పింది కదా. అదంతా చెప్పడం ఇంకా వస్తుంది మీకు ఇంకా రాబోయే ఎపిసోడ్స్ లో అని చెప్తున్నారు. అది బాగుంది. అది హృదయంతో ఆలోచించడం. కొంచెం బ్యాక్ అది వస్తే మీ చాలా ఫేస్, బాగా. మీరు కొంచెం బ్యాక్ జరిగితే మీ ఫేస్ అనిపిస్తుంది. చెప్పండి మేడం. హృదయంతో ఆలోచించడం ఎంత మనకు ఉన్నతంగా ఉంటుందో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. అది చాలా బాగా నచ్చింది. మనం హృదయంతో మాట్లాడినప్పుడు సున్నితంగా ఉంటాం. ఆ సున్నితత్వం మనం ప్రదర్శించగలుగుతాం. అదే మైండ్తో మాట్లాడినప్పుడు విపరీతంగా మనము ఎక్స్పోజ్ అవుతాం. అది బాగా నచ్చింది. ఆమె చెప్పడం కూడా బాగుంది. అలా ఉండాలని ట్రై చేస్తాను నేను కూడా. ప్రతిసారి ఉండలేకపోతున్నాను, కానీ ట్రై చేయాలి. ఇంకా ఇది చాలా బాగుందండి. చాలా. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి మేడం, మీరు మేడం. వెల్కమ్ మేడం. నేను సున్నితత్వం గురించి కొంచెం చెప్దామని. సున్నితత్వం దీంట్లో ఎక్కువ సరోజమ్మ సున్నితత్వం గురించే మాట్లాడారు కదా. ఎస్ మేడం, సున్నితత్వం గురించి చాలా. మనకు బయట ప్రపంచంలో సున్నితత్వం కానరావాలంటే ముందు మన లోపల సున్నితత్వం ఉన్నప్పుడే మనకు బయట కూడా సున్నితత్వం కనిపిస్తుంది. మన లోపల సున్నితత్వం లేకుండా బయట సున్నితత్వాన్ని మనం చూడలేము. ఎప్పుడైతే మన హృదయం సున్నితంగా మారిపోతూ ఉంటుందో అప్పుడు మనకు బయట ఎక్కడ చూసినా అంత ప్రతిదీ కూడా సున్నితంగా కనిపిస్తుంది అని దీంట్లో చాలా బాగా చెప్పారు. ఇప్పుడు పురోగమనం అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు మన సాక్షిలో కూడా చెప్పినారమ్మ పురోగమనం. అదే ఇక్కడ కూడా అదే వచ్చింది. పురోగమనము జరుగుతూ ఉంది. ఆ పురోగమనం ఇంకా వచ్చిందంటే ఇంకా ఇది భూమి మీద ఇంకా ఏది దీన్ని ఆపలేదు, ముందుకు వెళ్తూనే ఉంటుంది. కాకపోతే అన్నిట్లలో సున్నితత్వం అనేది రావాలి. అన్నిట్లో ఆ సున్నితత్వం ఎప్పుడైతే వస్తుందో ఇంకా మన పురోగమనం తొందరగా జరిగిపోతుంది అన్నట్లు చెప్పినారు. కానీ కొన్ని పరిస్థితుల్లో సున్నితత్వానికి తావు లేకుండా పోతుంది. ఇంకా మార్పు రావాలి. ఇంకా కొన్ని సంవత్సరాలలో చాలా మార్పు వస్తుంది. ఈ కొత్త మార్పుల్లోనే స్త్రీ నేతృత్వ సమాజం వస్తుంది. ఎప్పుడైతే ఆ స్త్రీ నేతృత్వ సమాజం అంటే స్త్రీ పరిపాలిస్తున్న ఆ స్త్రీ మనస్తత్వం ఉండే నేతృత్వం అన్నమాట. స్త్రీ అంటే స్త్రీకి ఏముంటాయి, కరుణ, ప్రేమ, ఇదంతా స్త్రీ నేతృత్వంలో ఉంటుంది కదా. అక్కడ ఏమీ అధికారం ఉండదు. ఆ ప్రేమ,
అది ఆ సున్నితత్వం మాత్రమే ఉంటుందన్నమాట. అట్లా రాంగ మార్పు వస్తుంది. మళ్ళీ ఈ నమ్మక వ్యవస్థలలో కూడా మార్పు రావాలి. ప్రతి ఒక్క నమ్మక వ్యవస్థల్లో అలా ఎప్పుడైతే అంత మార్పు వస్తుందో తొందరగా ఆ పురోగమనం చెందుతుంది. అన్ని మార్పులు జరుగుతాయి. అన్ని భూమాతలో అన్ని మార్పులు వస్తున్నాయి. ప్రతి జీవరాశిలో కూడా మార్పు వస్తుంది అని చెప్పినారు అనమాట. అన్ని పురోగమనం చెందుతా ఉన్నాయి. భూమాతలో ప్రతిదీ పురోగమనం వైపే ముందుకు పోతుంది. కానీ మన మనసుల మైండ్కు అది ఇంకా అర్థం కాలేదు. ఎందుకు మనం దాన్ని పొందలేకున్నామంటే మనం ఇంకా ఆ కింది 3 చక్రాలలో ఇరుక్కుపోయి ఉన్నాము. ఎప్పుడైతే దాన్ని పూర్తిగా తెలుసుకుంటామో అప్పుడు మనం ఆ సున్నితత్వం వైపుకు అడుగులేస్తాము. పురుషతత్వానికి గౌరవం ఇస్తాము. అప్పుడు స్త్రీతత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళినప్పుడే పురోగమనం జరుగుతుంది అనేది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. ఎస్ మాస్టర్స్, ఇక్కడ చక్రాల గురించి కూడా స్టార్ట్ చేశారు. 3 చక్రాలే అనగానే మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, ఉన్న 7 చక్రాలు కదా, మన మైండ్ లో బాగా ఇంకెక్కడ పోయింది, ఇంక పైన 4 చక్రాలు ఎక్కడ పోయినాయి అనే దాని గురించి అమ్మాయి ఇక్కడ చెప్తారు. నిజమే కదా మాస్టర్స్, మనకు రావాల్సింది జ్ఞాపకం ఉండాల్సింది ఎరుకలోకి రావాల్సింది రాదు. ఏదైతే అవసరం లేదో మనకి టక్కున వచ్చేస్తుంది అనమాట. అంటే అని అమ్మ ఇక్కడ ఎంతో బాగా చెప్తారు. ఇంకొకటి ఇప్పుడు మేడం ఇంకొకటి ఇక్కడ చెప్తారమ్మా. సీతాయానం అంతా చెప్పుకున్నాము, మన బాహ్య ప్రపంచం గురించి మొత్తం చెప్పుకుంటూ అక్కడ సీతాయానం చెప్పుకున్నాము. మన అంతర్ ప్రయాణం స్టార్ట్ అయింది కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు విజయలక్ష్మి మేడం చెప్పారు, ఇంకా ముందు మనం నేర్చుకునే జ్ఞానము ముందుకెళ్తున్నాం, పురోగమనం చెందుతున్నాం. అంటే అమ్మ చెప్తారు ఇక్కడ పురోగమనం అంటే ఇంకా కొన్ని ఏండ్లలో, అంటే ఆ ఏండ్లలోకి వచ్చేసాం మనము. ఆల్రెడీ బుక్ రాసి 2 సంవత్సరాలు గడిచిపోయింది, అంటే మనం ఆ దారిలోనే ఉన్నాం అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తారు మాస్టర్స్. ముందు ఎపిసోడ్స్ లో మనకు చక్రాస్ గురించి కానీ, లక్ష్మీమాత తను తీసుకున్న అవతారాలలో తను ఎలా జీవించింది అనే విషయాలన్నిటి గురించి కూడా ముందు ఎపిసోడ్లలో ఉంటుంది మాస్టర్స్. ఇక్కడికో ఈ చాప్టర్స్ మనకి 10th చాప్టర్ అయిపోయిందంటే ఇది వాల్యూమ్ బుక్, అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 లాగా ఉంది మాస్టర్స్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి 11th ఎపిసోడ్ నుంచి పార్ట్ 3 స్టార్ట్ అవుతుంది అనమాట. దాని గురించి కూడా చెప్పారు. నిజంగా అంటే మాస్టర్స్ సున్నితత్వం అనేది ప్రతి దాంట్లో వస్తుంది. మన స్త్రీల అంటే మన మానవులమే ఆ స్థితికి మారడానికి కోసమే మనకి ధ్యానం అనే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం దొరికింది మాస్టర్స్. ఎంతెంత ధ్యాన శక్తి ధ్యానం చేస్తూ మన ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకుంటూ అమ్మ ఎప్పుడు ఎందుకు మీరు హృదయంతో కనెక్ట్ అవ్వండి, హృదయంతో ఉండండి, హృదయంతో. ఎప్పుడైతే మనం హృదయంతో కనెక్ట్ అయ్యి హృదయం దిక్కే చూస్తూ అక్కడ జరిగే దానిని, నిన్న సాక్షి ఎపిసోడ్ లో అందరూ మాట్లాడారు, అంతకుముందు ఎపిసోడ్ లో ఏం చెప్పారు అంటే ఆ హృదయంలో నిజంగా మాస్టర్స్ అది అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా, హృదయంలో అన్ని జరుగుతున్నాయి, బాధ కలుగుతుంది, సంతోషం వస్తుంది, దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటుంది, ప్రతిదాన్ని ఒకేలాగానే తీసుకుంటున్నామా, ప్రతిదాన్ని ఒకేలానే తీసుకున్నప్పుడు మాస్టర్స్ ఇంకొక విషయం నిజంగా అంటే నిన్న సాక్షి కాదు ఇంతకు ముందు ఎపిసోడ్ లో చెప్పారు స్థితప్రజ్ఞత గురించి. నేను గీతా మకరందం బుక్ చదువుతున్నాను మాస్టర్స్. స్థితప్రజ్ఞత అంటే ఎప్పుడు ఒక సెంటెన్స్ తో సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా తీసుకోవాలి అనే ఒక సెంటెన్స్ లో స్థితప్రజ్ఞత అనుకుని నేను గీతా మకరందం బుక్ చదువుతుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి 18 శ్లోకాలలో చెప్తాడు మాస్టర్ స్థితప్రజ్ఞత గురించి. అసలు ఏం స్థితప్రజ్ఞత అంటే మన దగ్గర ఉండకూడనివి ఏంటివి అనే విషయాలు చెప్తుంటే నేను ఒక 4 శ్లోకాలకు సంబంధించింది చదివినప్పటికీ అమ్మ నాకు 30 ఎపిసోడ్ లో నేను స్థితప్రజ్ఞత గురించి చెప్పినప్పుడు అమ్మతో నేను మాట్లాడడం అంటే అసలు స్థితప్రజ్ఞత అంటే ఏంటి అనేది ఆ జ్ఞానం మొత్తంగా ఆ పదం ఒకటే తెలుసు, ఒక సెంటెన్సే తెలుసు, కానీ ఏ దానికైనా అంతరార్థం ఎంత ఉంటుంది అనేది మనం 1000 Seeds of Joy అమ్మ సెషన్ వింటున్నప్పుడే ప్రతి పదం వెనుక ఎంతలో ఉంది. దీంట్లో కూడా లాస్ట్ ఈ సెషన్ లో కూడా మళ్ళీ ఏమొస్తుందంటే ఆనందం గురించి వస్తుంది మాస్టర్స్, ఆత్మానందం గురించి, లోపలికి మళ్ళాలి అనే దాని గురించి, ఒక ఆలోచన తెలియకుండానే కొన్ని జరుగుతవి అవి ఆశ్చర్యం అనిపించవు అనే విషయాల గురించి కూడా అమ్మ ఇక్కడ చెప్తారు. ఇలా మూసుకున్నంత సేపు అంటే బొమ్మరిల్లు ఫాదర్లా ఇలా పట్టుకొని ఉన్నంతసేపు ఇక్కడే ఉంటాయి, వదిలేసేయాలి. వదిలినప్పుడే మాస్టర్స్ అన్నిటిని వదిలేసేయాలి. అసలు అనుబంధాలను, ప్రేమలు, ప్రతి దాన్ని మాస్టర్స్ ప్రతిదీ వదిలేసినప్పుడు ఎంత ఆనందాన్ని అనుభవిస్తాం మనం గమనించుకుంటే తెలుస్తుంది మాస్టర్స్. ఎక్కడైనా వెళ్తాను, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఏదో ఫంక్షన్కి వెళ్తాము, నా దగ్గర ఎప్పటి నుంచో మాట్లాడే ఫ్రెండ్ నా దగ్గర మాట్లాడదు, పక్క వాళ్ళ దగ్గర బాగా మాట్లాడుతూ ఉంటుంది, నన్ను పలకరించదు.
నేను ఎందుకంటే అది పట్టించుకోనున్నా అటాచ్మెంట్ తనతో నాకు, అరే నా దగ్గరనే మాట్లాడాలని అన్నప్పుడు తెలియకుండానే బాధేసేస్తుంది. ఫేస్ లో మనకు తెలియకుండానే కౌలికలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ దాన్ని వదిలినాం అనుకోండి, ఏంటి ఏ టైము మనం ఇంకొకటి నేర్చుకున్నాం అమ్మ దగ్గర, ప్రతి క్షణాన్ని నేనే ఎంచుకొని వచ్చాను, అరే నేను ఈ క్షణంలో ఇలా ఉండాలని వచ్చానని ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే నాకు ఎరుకలోకి వచ్చింది అనుకోండి, నేను ఎంత ఆనందంగా, అంటే వదలడం అంటే నాకు ఎందుకు అది జ్ఞాపకం వచ్చింది. మాస్టర్స్ ఇంకా మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి ఈ ఎపిసోడ్ లో. అందుకే మాస్టర్స్ నేను ఒక రిక్వెస్ట్ చేశాను అందరినీ, ఇక్కడ మనము ఎపిసోడ్స్ నుంచి డిస్కషన్ చేసుకున్నప్పుడు గ్రూప్లలో మనం ఏ గ్రూప్లలో ఉంటే ఆ గ్రూప్లలో చిన్న మెసేజ్ అనమాట, మన ఎక్స్పీరియన్స్, మెసేజ్ కూడా అవసరం లేదు. నేను ఈ ఎపిసోడ్ డిస్కషన్ సెషన్ లో పాల్గొన్నాను, నాకు పాల్గొన్నప్పుడు ఇది మననం జరిగి నేను మళ్ళీ దాని నుంచి ఎంతో నాలెడ్జ్ నేర్చుకున్నానని ఒక్క సెంటెన్స్ గ్రూప్లలో సెండ్ చేయగలిగితే చాలా మంది ఆ ఎపిసోడ్స్ వినడం, చాలా మంది దీంట్లో జాయిన్ అవ్వడం, అందరి ఎక్స్పీరియన్సెస్ వినగలిగినప్పుడు మనకి ఇంకా ఒక జ్ఞానం అనేది పెరుగుతుంది మాస్టర్స్. రమాదేవి మేడం, యాకలక్ష్మి మేడం, శైలజ మేడం, రాధారాణి మేడం, షర్మిల సుబ్బరాజు మేడం, దీప్తి మేడం, రాగిణి మేడం, గట్టు హంసవేణి మేడం, ఉమామహేశ్వరి మేడం, శ్రీలత మేడం, కృష్ణకుమారి మేడం, ఉమామాదేవి మేడం. మేడం మాట్లాడే వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. రమాదేవి మేడం వెల్కమ్ మేడం, మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి. రాలేదా? అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. వచ్చిందమ్మా. నమస్తే అమ్మా, నమస్తే సరోజమ్మ, నమస్తే అమ్మ, సరిత అమ్మ, ఆల్ మాస్టర్స్. ఈ ఈ ఈ ఎపిసోడ్ స్త్రీ నేతృత్వం గురించి అసలు ఎంత చక్కగా ఎంత హాయిగా ఉందంటే అంత సున్నితత్వం అంటేనే చంటి పిల్లల్ని చూస్తే సున్నితంగా ఎంత మధురంగానే ఉంటారు. వాళ్ళని ఎత్తుకుంటే చాలు ఎంత హాయిగా. ఎవరు మాత్రం ఆ చంటి పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించకుండా ఉండగలం. ఒక మంచి పుష్పాలను చూసినప్పుడు, వికసిస్తున్నప్పుడు చూస్తే ఒక్కొక్క రేకు అలా వికసిస్తున్న పుష్పం ఎంత అందంగా ఉంటుందో కదా. ఆ పుష్పం పూర్తయ్యి ఆ పుష్పం ఇచ్చుకున్నప్పుడు మనము కూడా అదే స్థాయికి వస్తాము అని చెప్తున్నారు. స్త్రీ నేతృత్వ సమాజంలో స్త్రీ ఎలా ఉంటాము అంటే వికసించిన పుష్పం లాగా తయారవుతాం ఆ సున్నితత్వంతో అని చెప్తారు. తర్వాత ఆనంద్ కనీష్ గారు అడుగుతారు, అంటే పురుష తత్వాన్ని సారీ అణగదొక్కి స్త్రీ నేతృత్వం స్త్రీ తత్వం వస్తుందమ్మా అంటే పక్కా నవ్వి పురుషుల్ని ఎవ్వరిని అదని అణగదొక్కదు నాన్న. స్త్రీ నేతృత్వం అందరినీ కలుపుకొని వెళ్ళిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే పురుషతత్వం అనేది స్త్రీ నేతృత్వానికి సరెండర్ అయిపోతుంది. సరెండర్, సమర్పణ భావంతో నేతృత్వం అనేది పెరుగుతుంది అని చెప్తారు. అంటే అక్కడ చూడండి మాస్టర్స్, అసలు అంటే పురుషులని తక్కువ చేయటం అనేది స్త్రీల ఉద్దేశము కాదు, స్త్రీ తత్వం యొక్క ఉద్దేశము కాదు. అక్కడ స్త్రీ నేతృత్వము అంటే అందరి పట్ల అన్నిటి పట్ల ప్రేమ తత్వాన్ని కలిగి ఉండటం. ఆ ప్రేమ అనంతమైన ప్రేమ ప్రతి జీవిలోని, ప్రతి పక్షిలోని, ప్రతి దాంట్లోని ఉంది. కానీ మానవులలో మాత్రమే ఆ సున్నితత్వం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ జాగృతం అయ్యే టైం వచ్చింది అని చెప్పారు. మాస్టర్స్ మీరు కంగారు పడకండి, ఈ పుస్తకం రాసి 2 సంవత్సరాల కిందట, అంటే మనం ఆల్రెడీ ఎందులోనే ఉన్నామన్నారు, ఇప్పటికి ఇదో 4 సంవత్సరాలు అయింది, అంటే 6 సంవత్సరాలు పురోగమనం చెందేశాం మనం. మాస్టర్స్ ఎంత హ్యాపీగా చూడండి, ఇంకెంత తొందరగానో మనకి ఇంకా చాలా తక్కువ సమయంలోనే మనం అందరం ఎన్లైట్మెంట్ అయిపోతున్నాం. ఇంకేం లేదు, ఆలస్యం అనేదే లేదు. అందరం ఆ స్త్రీ నేతృత్వ సమాజాన్ని శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాం మనం. ఎందుకంటే చాలా కాలం 6 సంవత్సరాలు గడిచిపోయింది. యుగ మార్పిడి అనేది ఎంత స్పీడ్గానో జరుగుతున్న సమయం ఇది. ఆ సమయంలో ఎన్ని వేల కోట్ల మంది జనాభాలో కొంతమంది మాత్రమే ఈ తత్వజ్ఞానం వైపు అడుగులు పడుతున్న ఈ సమయంలో మనము సరోజా అమ్మ దగ్గర ఇస్తున్న జ్ఞానంలో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నామో,
ఈ స్త్రీ నేతృత్వ సమాజంలో మనందరం జెండా పాతేస్తాం మాస్టర్. మనం కొన్ని వందల మందికి ముందుకు తీసుకెళ్ళగలిగే ఆ స్త్రీలుగా మారిపోతున్నాం మనం. థ్యాంక్ యూ అమ్మా. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు, చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పారు. ఎస్ మాస్టర్, సోల్ ట్రైబ్ గురించి కూడా చాలా బాగా చెప్తారమ్మా. మనమందరం ఒకే జాతి పక్షులము, మనమందరం ఒకే జాతికి చెందిన ఆత్మలము అనే విషయాన్ని అంతకుముందు ఎపిసోడ్స్ లో మనకు దీని గురించి కూడా ఒక్కొక్క సోల్ ట్రైబ్ అంటే ఎంతమంది ఉంటారు అనేది ఒక పిక్చర్ కూడా చూపిస్తారు మేడం, మనకు స్లైడ్ పెట్టారు కూడా అమ్మా. చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ. యాకలక్ష్మి మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. ఓకే, నమస్తే అందరికి, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ సాష్టాంగ శతకోటి నమస్కారాలు. కాకపోతే అమ్మ చెప్పేది చాలా మనలో మార్పు, హ్యాపీనెస్ బాగా వస్తుందమ్మా. ఈ సాక్షి తత్వంలో 38వ ఎపిసోడ్ దాకా ఉన్నాను. ఈ వరలక్ష్మి చెప్పుట్ల ఈ క్లాస్ లో ఉన్నాను ఇవాళ. రోజు లింక్ వస్తుంది శుక్రవారం వారం కానీ ఈ లింక్ బాగుంటుంది అమ్మ అంటే వరలక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా సమావేశం, ప్రతి ఒక్క మాస్టర్ చెప్పేది హ్యాపీనెస్ ఉంటుంది అమ్మ, చాలా బాగుంటుంది. అమ్మ హృదయంతో చెప్తుంటేనైతే మనం ఇలా ఎలా మన శరీరంతో ప్రేమ తత్వంతో, ప్రతి ఒక్క నరం ఇట్లా ప్రేమ తత్వంతో ఉండాలి, మనం ఎట్లా ఉండాలి, మనం అంటే ఏంటిది అనేది చాలా బాగుంటుంది అమ్మ. చాలా థ్యాంక్స్ రా వరలక్ష్మి, థ్యాంక్స్ రా. అలా ఉండమన్నాడు, నాకు ఎంతో హ్యాపీగా ఉంది. వస్తుంది లింక్ కానీ ఇక పిరిమిళ్ళు ఉంటాను, ఒకసారి మంది వస్తారు, మాస్టర్లు వస్తారు, అందుకోసం ఉండలే. ఇవాళ ఉన్నాను, బాగుంది. ప్రతి ఒక్క క్లాస్ ఉంటున్నా కానీ ఈ క్లాస్ లో ఉంటలేను. ఇవాళ స్టార్టింగ్ వరలక్ష్మి ఉండమ్మ బాగుంటది అంటే ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బాగున్నది. నేను మనకు వచ్చేటి అన్ని మా గ్రూప్ లో మాస్టర్లకు పెడతా ఉంటాను. సరేనమ్మ కూడా చెప్పాను. ఇక వాళ్ళందరూ సంతోషపడతా ఉంటారు. ఒక్కొక్కరు జిడికల్లా కదా ఉన్న వాళ్ళందరికీ మన గ్రూప్ లో పెడతాను. మన వచ్చిన ప్రతి ఒక్క క్లాసు, ప్రతి ఒక్క మెసేజ్ గ్రూప్ లో పెడతాను. పెట్టండి మేడం, ఏ ఎపిసోడ్ వినాలో కూడా పెడతాం కదా మేడం, ఆ ఎపిసోడ్ పెట్టండి, వినమనండి. వాళ్ళు కూడా మీరు లింక్ జాయిన్ అవుతారు మేడం. ఇక్కడ మన గ్రూప్లలో నేను కాదే, ఎక్కడైనా ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళైనా ఆ ఎపిసోడ్ వినమని పెడితే ఆ ఎపిసోడ్ వాళ్ళు విని మళ్ళీ మన జూమ్ లింక్ పెడతాం కాబట్టి అప్పుడు జాయిన్ అవుతారు మేడం. వాళ్ళు కూడా మన ఒక లక్ష్మి అని ఉన్నది, జాయిన్ చేపిస్తాను నేను. ఓకే మేడం, జాయిన్ చేయమంటాను. థ్యాంక్ యూ అమ్మ, చాలా చాలా బాగుంది వరలక్ష్మి. థ్యాంక్ యూ రా, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకా మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయాలి. సరస్వతి మేడం మాట్లాడతారా మేడం? ఒక నిమిషం, మీరు హ్యాండ్ రైజ్ చేయండి, లేదా మాట్లాడి చేస్తారు. విజయలక్ష్మి మేడం, మేడం అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ కాలే. ఇప్పుడమ్మా నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా. అమ్మా, ఇది మేడం చెప్పినట్లు స్త్రీ పురోగమనం అనేది నా నా చిన్నప్పటి నుంచి చూసిండే అనుభవం నేను ఒకటి చెప్తాను మేడం. చెప్పండి మేడం. మన అమ్మ వాళ్ళు, మన అమ్మమ్మ వాళ్ళు పురుష ఆధిక్యంలో ఉండి వాళ్ళు ఎలా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నదంటే, అప్పుడు వాళ్ళు మగవాళ్ళ ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కానీ, వాళ్ళు నిలబడి మాట్లాడితే ఏమనుకుంటారే అనే భావనలో ఉండి వాళ్ళు తలుపు చాటున ఉండి మాట్లాడే వాళ్ళే. కానీ మా అమ్మను నేను ఎక్స్పీరియన్స్ చేశాను మేడం. మా ఆయనతో కూడా మాట్లాడేకి తలుపు చాటు నుండే మాట్లాడుతూ ఉండ్రే మా అమ్మ వాళ్ళ. ఆ విధంగా ఇప్పుడు ఏమైందంటే రాంగ స్త్రీ పురోగమనం ఈ ఎసెన్షియల్లో ఏమైపోతుందంటే, ఇప్పుడు మన ఇది సంబంధాలు చూసినప్పుడైనా మగబిడ్డ ఆడబిడ్డ డైరెక్ట్గా మాట్లాడడము, వాళ్ళు ఒకరొకరు ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకోవడము అన్నీ జరుగుతుంది. అంటే వాటిని మనం మనకు తెలిసేది ఏమంటే, స్త్రీ పురోగమనంలో మళ్ళా వాళ్ళు తెలుసుకొని వాళ్ళకు ఒకరికొకరు అర్థమయ్యే పరిస్థితులు వచ్చాయి. వాళ్ళ అనుభవాల ద్వారా వాళ్ళు ఒకటయ్యే పురుషులు కూడా స్త్రీతో సమానంగా ఉన్నారు అనే భావనలో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు మేడం. నా ఎక్స్పీరియన్స్ నేను అనుభవం చేస్తాను అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్ ఇంకొకటి ఇందులో నమ్మక వ్యవస్థ గురించి చెప్పారు. మరి మనము ఇంత ధ్యానం చేస్తూ దీంట్లోకి వచ్చాము, మనం ఏ నమ్మకాలను మనం మార్చుకున్నాము. చాలా నమ్మక వ్యవస్థ ఎప్పటి నుంచో నమ్మక వ్యవస్థలు ప్రతి ఒక్కరికి ఉంటుంది మాస్టర్స్. ఓకే, ఈ ఎపిసోడ్ విన్నామా లేదా అనేది, ఎందుకంటే కొందరు ఇక్కడ ఉన్న మాస్టర్స్ ఎపిసోడ్ వినలేదు మేమేం మాట్లాడాలనుకోవచ్చు. మనకి ఎన్నో నమ్మక వ్యవస్థలు ఉన్నాయి మాస్టర్, దాన్ని ఆ నమ్మక వ్యవస్థల నుంచి బయటపడము. ప్రతి ఒక్కరు ఒక సెంటెన్స్ చెప్పండి మాస్టర్స్ ఉండేది.
వారాలలోనే సోమవారం అయితే ఇలా ఉండాలి, శుక్రవారం అయితే ఇలా ఉండాలి అని మనకు ఉండేది కదా మాస్టర్స్. అవును మేడం. ఎస్ వాటి మేడం. నుంచి బయటపడడం, ఆ పిల్లి ఎదురుగా వస్తే ఇలా అంటే మనకు నమ్మక వ్యవస్థలని అలా నమ్మక మనకు వ్యవస్థ. తినేవి. కానీ వాటన్నిటి నుంచి ఇప్పుడు బయటపడి ఏంటి అది చేస్తే ఏమవుతుందని చేయడం జరుగుతుంది. మరి ఎవరెవరు అలా అవును చేస్తారు, ఆ నమ్మక వ్యవస్థలు ఎలా దాని నుంచి బయటకు వచ్చారు? ప్లీజ్ మాస్టర్స్, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఉంటుంది. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే అది మేడం. చెప్పండి మేడం ఇంకొకటి నేను చెప్తాను. మా మా అక్క మొగుడు మా బావ చనిపోయారు. అప్పుడు వాళ్ళు ఇంకా ఆ బాడీని తీసుకుపోయేటప్పుడు ఆమెను ఎవరు టచ్ చేయలేదు, ఆమెకు చేత కాదు. ఆయన కాళ్ళు ముక్కొనేకి పిలుచుకోపోవాలంటే ఎవరు ముందుకు రాలే. నేను ఆ భావంతో చూడలా, వీళ్ళు చేత కాదు వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకోపోవాలా, వాళ్ళని టచ్ చేయించాలా అనే భావంతో నేను చేయి పెట్టి పిలుచుకొని పోయినాను మేడం. కొందరు ఏమంటారంటే ఇప్పుడు ఈ నమ్మక వ్యవస్థలు ఏమున్నాయంటే అట్లాంటి వాళ్ళు మనం ముట్టకూడదు, 11 రోజులు వాళ్ళకి వడ్డించకూడదు, వాళ్ళకి నీళ్లు కానీ కాఫీ కానీ ఏది మనం ఇవ్వకూడదు, అట్లాంటి వాళ్ళే వాళ్ళకి ఇయ్యాలా అనే నమ్మకాల్లో మనం ఉన్నాం మేడం. నేను అదంతా నేను చూడలేదు మేడం. నేను వాళ్ళు ఒక ఇది సోల్, ఆ సోలు ఈ సోలు కనెక్ట్లో ఇన్నాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి సహాయంగా మనం ఉంటాము అనే భావంతో నేను పోయినాను మేడం. అది మా అక్కే కాదు ఇంకోరు అంతే. మా ఆయన వాళ్ళ అన్న పోయారు, అప్పుడు అట్లే వాళ్ళు చేయి పెట్టి పిలుచుకొని పోయి చేసి వాళ్ళకి స్నానం చేయించి అన్ని చేసినాను మేడం. ఎందుకంటే వాళ్ళ చేత కాకున్నాడు మనం చేయాల. ఇది ఈ నమ్మకాల్లో ఉండి వాళ్ళు ఎంత బాధపడతా అంటారో మనం చూసేదానికి చాలా బాధ అయిపోతుంది మేడం. నేను అది పెట్టించుకోలే, నేను మన మన ధర్మం మనం చేయాలని నేను చేసినాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంత మేడం. నిజం మేడం, మాత్రం చాలా బాధాకరమైన విషయము. అవును మేడం. ఎస్ సూపర్ మేడం. నిజం మాస్టర్స్, అది నేను కూడా ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న విషయం. ఇప్పుడు మనకు సరస్వతి మేడం చెప్పింది, అది ఎంత నమ్మకంలో ఉండిపోయామంటే అసలు ఏంది మాస్టర్స్. కాబట్టి అలాంటి నమ్మక వ్యవస్థలు ఎన్నో ఉంటాయి మాస్టర్స్. అన్నిటి నుంచి బయటపడ్డాం మనము. జనార్దన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ చదివినా, అమ్మ క్లాస్ విన్నా, అందులో ఉండేది ఏంది మాస్టర్స్, ఆ సీగల్ యొక్క నమ్మక వ్యవస్థను మార్చుకోవడం వల్ల అది ఏది సాధించాలనుకున్నదో అది సాధించింది. అంటే నేను ఈ ఎపిసోడ్ నుంచి ఎందుకంటే మన నిజంగా అంటే పురోగమనం ఎప్పుడు జరుగుతుందంటే నమ్మక వ్యవస్థను మనం అధిగమించినప్పుడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నమ్మక వ్యవస్థ నుంచి మనం పక్కకు జరిగినప్పుడు జనార్దన్ లివింగ్స్టన్ సీగల్లో ఎప్పుడైతే అది ఈ మా సీగల్ పక్షులని ఇంతవరకే ఎదగాల, ఆ నమ్మక వ్యవస్థలో నింటే దాన్ని అదైతే ఏదైతే చేయాలనుకుందో ఆ పనికి తను రీచ్ అవ్వేది కాదు మాస్టర్స్. మనమందరమైనా సరే మనకు ఎన్నో నమ్మక వ్యవస్థలు ఉన్నాయి మాస్టర్స్, చెప్పుకుంటే కొన్ని వేల నమ్మక వ్యవస్థలు వెళ్తాయి. ఇందులో నుంచి మనం ఎప్పుడైతే అక్కడ ఒక మనిషిని ఆ నమ్మక వ్యవస్థను పక్కకు పెట్టగలిగితే మనం ముందున్న మనిషికి ఆనందాన్ని ఇవ్వగలుగుతాం మాస్టర్స్. ఎప్పుడైతే నమ్మక వ్యవస్థను పక్కకు పెట్టి ప్రేమను పంచుతామో వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు మనకు సరస్వతి మేడం చెప్పిన ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేస్తున్న మాస్టర్స్. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ బాడీ వేకేట్ చేశారు, తను కూడా అలా ఆ పరిస్థితిలోనే ఉంది. కానీ తనకేమి ఇవ్వాలి, ఒక భరోసా, ఒక ఆనందాన్ని, ఒక ప్రేమను అందించినప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు మాస్టర్, ఎంత ధైర్యం. ఓకే నాకున్నారు వీళ్ళు, అరే నేను నాకు ఉన్నారని ఒక ధైర్యం వస్తుంది మాస్టర్స్. అంటే ఇలాంటి నమ్మక వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి, ఇదని కాదు. నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నది అదే కాబట్టి నేను మళ్ళీ అదే చెప్పాను. థ్యాంక్ యూ సరస్వతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఉంటాయి ప్లీజ్, అందరు చిన్న చిన్న నమ్మక వ్యవస్థలు ఉంటాయి, అన్నిటిని అందరు ఒక్కొక్కటి పంచుకోండి మాస్టర్స్. ఈ రోజు ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయాలి, ప్రతి ఒక్కరు పంచుకుందాం మేడం. ఓకే సరస్వతి మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి మేడం, ఇప్పుడు కూడా అంతే, రోజు మా అక్కకి నేను ఫోన్ చేసి మాట్లాడిసి ఎంతో ధైర్యంగా మాట్లాడుతుంది, ఎంతో సంతోషంగా మాట్లాడుతుంది. అదే ఎవరు మా రిలేషన్స్ ఎవరు చేయరంట, నేను ఒక్కతే రోజు డైలీ ఎలా ఉన్నావు అని ఫోన్ చేసి మాట్లాడతాను మేడం. అది దానికి ఎంతో ధైర్యం అంట మేడం. నేను ఫోన్ చేస్తే ఓ రోజు చేయకుంటే నువ్వు ఎందుకు చేయలే అని అడుగుతుంది మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ, సూపర్, మీరు చెప్పింది కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చిందని థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పుష్ప మేడం. పుష్ప మేడం అన్మ్యూట్ చేసుకున్నాం. అందరు 1 minute మాస్టర్స్, అందరు ఒక్కొక్కటి చెప్పండి, ఒక్కొక్క నమ్మక వ్యవస్థ. మేడం మేము దీని నుంచి బయటకు వచ్చేసాం, మనం అందరూ ప్రతి ఒక్కరు. మేడం చెప్పండి. ఈ నమ్మక వ్యవస్థలు అనేవి మాత్రం నా జీవితంలో నేను ముందు జన్మలో ఏమన్నా చేసుకున్నానేమో నాకు తెలియదు.
ఫస్ట్ నుంచి ఎదిరించడమే నా అభిప్రాయం. నేను అలాగే ఉన్నాను. మా ఇంట్లో నన్ను అందరూ అట్లే యాక్సెప్ట్ చేసినారు. మా పిన్ని వాళ్ళు కానీ, నలుగురు తోడుకోడళ్ళు, పెద్ద తోడుకోడలు కూతుర్ని నేను. చిన్నవాళ్ళు కూడా నన్ను యాక్సెప్ట్ చేసినారు. మా ఇంట్లో నేను ఏం చెప్పినా ఓకే ఓకే అన్నట్టే పెరిగినాను. కాబట్టి నాకు ఫస్ట్ నుంచి ఆ గాండ్ల గాండ్ల వాళ్ళు అంటారు కదా, ఏక బ్రాహ్మణుడు రాకూడదు అంటారు కదా. మా ఇంటి ఎదురుగుండానే బ్రాహ్మణులు. వాళ్ళు ఒకరే కాకుండా ఇద్దరిద్దరే ఎందుకు వస్తారు ఈ శకునాలని. అవన్నీ నేను అస్సలు పట్టించుకునేదాన్నే కాదు. అలాగే చెప్పేదాన్ని కూడా. అదంతా ఎందుకు, వాళ్ళు మనుషులే మనము మనుషులమే. అట్లా శకునాలని పిల్లి ఎదురొస్తే అట్లాంటివి నాకు ఫస్ట్ నుంచి లేదు. మెయిన్ గా మన టీనేజ్ లో పిల్లలు ఆడపిల్లలుగా ఎదుర్కొనేది పీరియడ్స్ అప్పుడు. ఇది ముట్టరాదు, అది ముట్టరాదు, అది 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 ఒకటి చాలా బాధించేది నన్ను. అది కూడా నేను అంత కేర్ చేసేదాన్ని కాదు. ఇంకా సూపర్. తొందరగా పెళ్లి అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. మళ్ళీ నా ఇష్టమే నా రాజ్యం అయిపోయింది. నేనే మంత్రి నేనే రాజు అన్నట్ల ఇంకా అది అయిపోయింది. ప్రతి ఒక్కటి అట్లా నేను ఇంకా ఆమె చెప్పిన సిచ్యుయేషన్ ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. మీరన్నారు కదా మీ ఆడపడుచుది కూడా అట్లే. నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. మెయిన్ మా అమ్మ దానికే చాలా, మా ఊరు చాలా చిన్నదైనా కానీ మా ఊళ్ళో వాళ్ళు, మా అమ్మ హిప్ జాయింట్ ఆపరేషన్ అయ్యి అట్లాంటప్పుడు మా నాన్న చనిపోయినారు. అప్పుడు ఆమె ఇప్పుడు చెప్పారు కదా, వాళ్ళకు వాళ్ళే తీసుకోవాలా, మనం వడ్డించకూడదు, స్నానానికి పోకూడదు, ఇదంతా అవన్నీ అదంతా అట్లా ఉంది. తాళి తీస్తారు కదా పల్లెటూర్లలో, అది ఎక్కడో నీళ్లుండే బావి దగ్గరికి పోయి తాళి తీయాలా, ఇక్కడే తీయకూడదు, అవన్నీ ఉండేవి. కరెక్ట్ ఆ టైంలోనే నా ఏజ్ అబ్బాయే, నా క్లాస్మేట్ కూడా, తను మా మహిళా ఇది ఆర్యవైశ్య సంఘానికి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్పినాడు అందరినీ కూర్చోబెట్టి, ఆడవాళ్ళందరూ కూర్చోబెట్టి, మీరు యాక్సెప్ట్ చేయాలి దీన్ని, అది అందరికీ జరుగుతుంది. ఆ తాళి తీసేనప్పుడు, ఆ తాళి తీసిన తర్వాత పసుపు వేయడము, అవన్నీ ఉంటాయి. ఇవేవో చాలా ఉంటాయి పల్లెల్లో. అందరూ వచ్చి ఆమె పసుపు ఉండలు వేయడము, ఆమె మీద ఉప్పు వేయడము, తర్వాత తాళి తీసేసిన తర్వాత ఉప్పు ఎస్ మేడం. మిరియాలు అవన్నీ ఏమో మనకు వద్దు, కదా. కానీ దాని నుంచి ఎలా బయటపడ్డామో చెప్పుకుందాం మేడం. అవన్నీ మనకు వద్దు, దాని నుంచి ఎలా బయటపడ్డామో అదే చెప్పుకుందాం. అది ఇప్పటికే ఉన్నాయంటే నాకు అది చాలా ఘోరం అనిపిస్తుంది. ఇంత ఓకే. చదువుకొని మనం ఇంత నాలెడ్జ్ తెచ్చుకొని, అప్పుడు వాళ్ళకి చదువు లేదు, అందుకని అలాంటివి ఉన్నాయి. కానీ ఇప్పటికీ అట్లాంటివి పాటిస్తున్నారు అంటే, నేను ఇప్పుడు సిటీలో ఉన్నాను, ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను, ఇక్కడ కూడా అట్లాంటివి ఉన్నాయి అంటే నాకు చాలా బేజారు అనిపిస్తుంది. ఎవరిని మనం తప్పు పట్టడాలు కాదు, అవన్నీ ఏం లేవు మేడం. మనం మారామా లేదా చూసుకుందాం, అంతేగాని ఒకరిని నేను అనడానికి మారినాను, చాలా మందిని మార్చినాను కూడా. ఇప్పుడు అంతే, 1 మన ఇయర్ వరకు వరకు చూసుకుందాం. 1 ఇయర్ Thank వరకు రాకూడదు, వీళ్ళింటికి రాకూడదు, వాళ్ళ ఇంటికి రాకూడదు అన్నారు. అట్లంతా ఏం లేదు, రండి మా ఇంటికి రండి, ఏం పర్లేదు, ఇది కూర్చొని సూపర్. నలుగురు వాళ్ళ ఫీలింగ్స్ పంచుకున్నామంటే వాళ్ళు లోన్లీ అయిపోతారు కదా. లోన్లీగా ఎస్ మేడం. ఉంచకూడదు, ఉంచితే ఏమవుతుంది, ఏడుస్తూ ఉంటారు వాళ్ళు, అంతే తప్ప ఇది ఉండదు. ఆవిడ అన్నట్లు ఫోన్ చేసి మాట్లాడడము, మెసేజ్లు పెట్టడము, ఇట్లాంటివి మెసేజ్లు ఉంటాయి కదా, అవన్నీ పాస్ చేయడము, వాళ్ళని చదవండి, ఇది వినండి అని చెప్పడము, ఇలాంటివి అంతే మేడం. చేస్తాం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. మహేశ్వరి మాట్లాడతాము. అండ్ రెస్ట్. మహేశ్వరి అన్మ్యూట్ చేసుకోతాను. నమస్తే మాస్టర్. ఆ, నా నమ్మక వ్యవస్థ ఏంటంటే ఇందులోకి వచ్చిన తర్వాతే అమ్మ కూడా చెప్పింది, దేవుడు మన కోరికలు తీరుస్తాడు అనేది ఒక నమ్మక వ్యవస్థ అని అమ్మ కూడా చెప్పింది. అది అంటే దేవుడు మన కోరికలను తీర్చడా అంటే మనం కోరుకునే కోరికను బట్టి ఉంటది. మా అంటే మనకి ఏది కావాలో ఎంత అవసరమో అంతే ఇస్తాను అన్నట్టుగా అమ్మ చెప్పింది. అది చాలా పెద్ద నమ్మక వ్యవస్థ అనిపిస్తుంది. అంటే మనం ఏది చేసుకుంటే అదే వస్తది అన్నట్టుగా అమ్మ చాలా సార్లు చెప్పింది కదా. అది నమ్మక వ్యవస్థ సమాజంలో చాలా స్ప్రెడ్ అయ్యింది అనిపిస్తది నాకు కూడా. దేవుడు మన కోరికలను తీరుస్తాడు అనేది నేను ఇక్కడ ఇంకొకటి చెప్పాలి అనుకున్నాను. 1006 అధ్యాయంలో అమ్మ, నేను ఇంతవరకు 2 భాగాల్లో నా నా కథల్ని మీకు చెప్పాను అని చెప్తూ 3, 4 భాగాల్లో సీతగా రాముల వారితో నా జన్మను మీతో పంచుకుంటాను. అలాగే
ద్రౌపదిగా నా అవతారం గురించి చెప్తాను అని చెప్పింది. ఐదవ భాగంలోనేమో అమ్మ బుద్ధునితో అమ్మ రహస్యాలు, బుద్ధునితో జన్మ తీసుకొని అక్కడ విష్ణుమూర్తి, సరస్వతి మాత, అక్కడ ఎన్నో రహస్యాలు ఉన్నాయి, అవన్నీ మీతో పంచుకుంటాను. ఈ 3-4 భాగాల్లో అమ్మ చెప్తుంది. నాకు అమ్మ 3-4 భాగాల్లో అమ్మ ఇట్లా చెప్తుంది మాస్టర్. చాలా బాగుంది అది పాయింట్. నా రహస్యాలన్నీ మీతో పంచుకుంటాను. పురాణాల్లో ఎన్నో అసత్యాలు రాయబడ్డాయి. పురుషాధిక్యత సమాజంలో నా అవతారాల గురించి నా గతం అంతా మీతో పంచుకుంటాను అంటే అమ్మ అంటుంది, అదేంటమ్మా మన మైండ్ ఇలాగే కదా మాస్టర్స్ అంటది. అదేంటమ్మా మీ గతం చెప్తే మాకే ఇది లాభం అంటారు కదా మాస్టర్స్ మీరు అంటే అమ్మ చెప్తుంది, మన వర్తమానం అనేది మన గతం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన గతంలో ఉన్న పురాణాలు ఏవైనా విని ఉంటే అయ్యో ఇలా జరిగిందా అని మన గతంలో అనుకుంటే అది మన వర్తమానం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. అలాగే మన వర్తమానం అనేది మన భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది అని అమ్మ చెప్తుంది. అలా నా పురాణాలన్నీ సత్యంగా నేను చెప్పినప్పుడు ఈ భూమి అంతా హీలింగ్ జరుగుతుంది అని అమ్మ చెప్తుంది. ఇక్కడ చాలా బాగా చెప్తుంది. నా పురాణాల వల్ల ఈ భూమి హీల్ అవుతుంది అన్నట్టుగా అమ్మ చెప్తుంది. ఆఖరిగా ఆనంద్ కర్ణేష్ గారు గురించి చెప్తుంది. మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు చెప్పండి, మీరు అడగవచ్చు నన్ను. మీరు ఇప్పుడు కింద 3 చక్రాలను సంపూర్ణంగా తెచ్చుకొని 4వ చక్రం వైపుకు వెళ్తున్నారు అన్నట్టుగా అమ్మ చెప్పింది. అక్కడ ఏమైనా నీకు క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు అని కూడా అమ్మ చెప్పింది. ఆనందం గురించి మనకు సాక్సెషన్ లో కూడా అమ్మ చెప్పింది. మైండ్ తో కానీ మనం సంతోషపడవచ్చు. ఎట్లాంటి అప్పుడు అంటే ఒకరిని బాధ పెట్టైనా సంతోషపడవచ్చు, కానీ ఆనందం అట్లా కాదు. సర్వేజన సుఖినో భవంతు అంటే అందరూ బాగుంటారు, అందులో నేను ఉండాలి అన్నట్టు అది ఆనంద స్థితి. మన మైండ్ కానీ క్వశ్చన్ వేస్తుంది కదా అన్నట్టుగా అమ్మ చెప్తుంది. దీని గురించి ఆఖరిలో అమ్మ ఎంత బాగా చెప్తుందో ఎన్లైట్మెంట్ గురించి చెప్తూ, మేము ఇదంతా మాకు సాధ్యమైనంత వరకు మేము ముందుకు అన్ని తీసుకొస్తాము, మా పురాణాలని మీకు ఎంత కావాలో అంత అని చెప్తూ అమ్మ లక్ష్మీమాత మనకు నమస్కారం పెడుతుంటే అది గుష్టం వచ్చినట్టుగా అనిపించింది. చాలా చక్కగా చెప్పింది. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ. సూపర్ మహేశ్వరి, చాలా బాగా చెప్పావు. నిజంగా అంటే లాస్ట్ లో చాలా బాగుంటుంది అది. అసలు నేను ఈ రోజు ఆ ఎపిసోడ్ 2 సార్లు వింటూ అలా కళ్ళు మూసుకున్నా. అసలు నాకు టైం అయింది కూడా తెలియలే. అందుకే 2 minutes ఉన్నది నేను జాయిన్ అయినప్పుడు, అసలు సెషన్ లో జాయిన్ అయినప్పుడు. చాలా బాగుంటది అసలు. అసలు ఏది లేని స్థితిలో, ఆ శూన్య స్థితిలో నిజంగా మాస్టర్స్ కావాలని మెడిటేషన్ లో కూర్చుంటే కూడా ఆ స్థితి ఏర్పడదు. ఆ ఎపిసోడ్ వింటూ ఇలా కళ్ళు మూసుకున్న టోటల్ ఎపిసోడ్ అంతా అలానే వింటూ లాస్ట్ లో ఏంటి టైం అయ్యిందేమో అనిపించి టక్కున కళ్ళు తెరిచి చూస్తే 5 minutes ఉంది 12కి. టక లాగిన్ అయి జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. అందుకే అమ్మ డివైన్ ఫిమినైన్ ఎనర్జీ, దివ్యత్వంతో కూడిన స్త్రీతత్వం గురించి, మళ్ళా స్త్రీతత్వం అంటే ఏదో స్త్రీలే అనుకోకండి అని ఎంత బాగా చెప్తుంది అమ్మ ఇక్కడ. ఇంకొకటి చెప్తుందమ్మా, తన ఫ్యామిలీ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు మన ఉదాహరణలతో చెప్తుంది మాస్టర్స్. కొన్ని పనులు మనకు తెలియకుండానే చేస్తాం, కానీ అవి ఎందుకు చేస్తాం అనేది ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నట్టుగా అమ్మ చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఆధ్యాత్మిక చర్చా వేదిక ఉన్న దగ్గర నేను తెలియకుండానే నేను ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సింది, నేను ఈ రోజు రాలేను అన్నప్పుడు అసలు తనకి వాళ్ళ కూతురు వచ్చేది తెలియదు, ఆ రోజు వస్తుందనే తెలియదు, అసలు ఆ ఊరు నుంచి వస్తున్నది అనేది తెలియకుండానే పెట్టేసి మళ్ళీ వాళ్ళ సార్కు వీలు కాకపోవడం, మళ్ళీ అమ్మకే చెప్పడం, అమ్మ తనంతకు తాను. అప్పుడు అంటే మాస్టర్స్ మన జీవితాలలో కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఉంటాయి మాస్టర్స్. నిజంగా అంటే ఇవి ఉంటాయి. నిజంగా అంటే నాకైతే అది వింటుంటే ఎన్నిసార్లు ఎంత అరే మళ్ళీ అక్కడ అమ్మ చెప్తుంది, ఇదేదో నా గురించి కాదు చెప్తున్నది, మా ఫ్యామిలీ గురించి కాదు అన్న విషయం. అక్కడ అంటే అక్కడ ఉన్న నాలెడ్జ్ తీసుకోవాలి, కానీ ఏంది అనే మనకు దాని గురించి దాని సంబంధించిన హిస్టరీ మనకు అవసరం లేదు మాస్టర్స్. మనం అక్కడ ఏం నేర్చుకోవాలంటే నిజంగానే అనుకోకుండా కొన్ని చేసేస్తుంటాం మాస్టర్స్. ఎందుకు చేసామో తెలియదు ఆ టైంకు, కానీ జరిగిపోతూ ఉంటది. ఇంతకుముందే చెప్పాను, మా ఆడపడుచు ఇలా అని తనని ఈ రోజు రమ్మన్నాం, కానీ మాకు రేపు ఏముంది, పిరమిడ్ లో సెషన్ ఉంది. అసలు ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా మా వదినకు సారీ చెప్పుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ 7 కల్లా నేను వెళ్ళాలి వదిన, నేను అంతా చేసి పెట్టుకొని పోతున్నా, చేసి పెట్టేసి వెళ్ళిపోతానంటే మా అత్త కూడా వెళ్ళలేరా అని చెప్పింది. కానీ నాకు ఎక్కడో
ఎందుకో అలా పోవడం ఇష్టంగా అనిపించలేదు మాస్టర్స్. అనుకోకుండా రేపు సెషన్ క్యాన్సిల్ అయిపోయింది మాస్టర్స్. ఆ మేడంకి ఎందుకో వీలు పడదంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళెవరో వాళ్ళ రిలేషన్ బాడీ వెకేట్ చేసిందంటే నేను రానమ్మని మార్నింగ్ కాల్ చేసింది. నాకైతే ఎంత ఆశ్చర్యంగా నవ్వుతూ ఉన్నా, వదిలిపెట్టేసుకోమంటే ఇదేనేమో అని. అంటే ఇలా జరుగుతుంటాయి కొన్ని అనే ఎగ్జాంపుల్స్ మాస్టర్స్. చాలా హ్యాపీ అనిపించింది. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? మనం సెషన్ ఎండ్ చేసుకుందామా? చెప్పండి. దీప్తి మేడం, రాగిణి మేడం, ఉమామహేశ్వరి మేడం, మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతామా? ఓకే. షర్మిల మేడం ఎంకరేజ్ చేస్తారా? ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. అదే నమస్తే. మేడం, లాస్ట్ లో అమ్మ చెప్తుంది, మీరు దివ్యాత్మతో అనుసంధానం అయినప్పటికీను, పూర్ణాత్మతో అనుసంధానం అయినప్పటికీను మేము మీ వెనకంటే మీ చుట్టూనే అందరూ ఒక సోల్ ట్రైబ్ గా మేము మీకు ఎట్లా ఫ్యామిలీ ఉంటుందో మాకు అట్లా ఫ్యామిలీ ఉంది. మీరు పూర్ణాత్మతో అనుసంధానం అయినా కానీ మీకు సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడు ఉంటాము, మమ్మల్ని ఎప్పుడు కోరుకున్నా గాను మీకు మేము సపోర్ట్ చేస్తాము అనేది చెప్తుంది మేడం. నేను ఎవరైనా చెప్తారేమో ఈ మాట అని వెయిట్ చేస్తా ఉన్నాను. లాస్ట్ కర్ణేష్ గారు అడుగుతారు క్వశ్చన్ లక్ష్మీమాతను. అమ్మ మాకు పూర్ణాత్మ ఉంది కదా, మేము మళ్ళీ పూర్ణాత్మతో అనుసంధానం అవుతాం కదా, మీరెందుకు లైట్స్ పట్టుకొని మా కోసం ఉంటారు అని అడిగినప్పుడు పూర్ణాత్మతో మీరు అనుసంధానం అయినా గానీ మేము మాత్రము అలానే ఉంటాము అని చెప్తారు మేడం లాస్ట్ లో. ఎస్ మేడం, థ్యాంక్ యూ. అది చెప్దామని నాకు అనిపించింది మేడం. ఎస్ మేడం, నేను చెప్పాలి అనుకుంటున్నా, ప్రతిసారి ఎందుకు ఆ పాయింట్ మిస్ అవుతుందో, మీరు చెప్పేదే ఉన్నట్టుంది మరి. నాకు మనసులో అదే వస్తా ఉంది, ఎవరన్నా చెప్తారేమో లాస్ట్ లో వచ్చేసి నాకు అదే అనిపించింది అనమాట. ఒకసారి ఏమైందంటే మేడం, నాకు ఫస్ట్ 1000 Seeds of Joy విన్నప్పుడు ఇదే అనిపించింది అనమాట. నాకు ఉన్న అప్పుడు కొంచెము సిచ్యువేషన్స్ కొంచెం ఇదిగా ఉన్నప్పుడు, అమ్మ మీరు ఆనంద్ కర్ణేష్ గారికి హెల్ప్ చేస్తాము అంటున్నారు కదా, కూర్చున్నా మేడం దేవునింట్లో కూర్చొని, నేను లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు కూర్చొని, మీరు వాళ్ళకు మాత్రం చేస్తారు అన్నప్పుడు నాకెందుకు చేయడం లేదు, మేము మీకు కనెక్ట్ కావట్లేదా, లేకుంటే ఎందుకు నేను చేసినాను మేడం. నేను అది చేసినాను. విన్న తర్వాతనే నేను మరుస రోజే నాకు ఎందుకో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను కూర్చొని మీరు ఆనంద్ కర్ణేష్ గారికి చేసేటప్పుడు నాకెందుకు చేయట్లేదు, ఏం ప్రాబ్లము, మాలో ప్రాబ్లమా, లేదు మేము మీకు కనెక్ట్ కావట్లేదా అంటే, అమ్మ చెప్తుంది కదా లక్ష్మీమాత, నువ్వు నాకు కనెక్ట్ అయినావు కాబట్టి నేను నీకు ఈ రూపంలో చెప్తున్నాను, ఇంకొక రూపంలో నువ్వు కనెక్ట్ అయినావంటే నేను ఇంకో రూపంలో నీకు దర్శనం ఇస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతారు అనేటట్లు చెప్తుంది కదమ్మా మేడం లక్ష్మీమాత. నాకు అది అనిపించింది అనమాట. నేను చేశాను మేడం అప్పుడు ఫస్ట్ 1000 Seeds of Joy చేసినప్పుడు, విన్నప్పుడు మాత్రము లక్ష్మీమాత ముందర కూర్చొని నాకెంత కాలేదు మేడం, నాకు చెయ్యండి అని అడిగాను మేడం. నాకు అది జరిగింది మేడం, అదే చెప్దాము అని చేశాను. సూపర్ మేడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ పంచుకున్నారు. నిజంగా అంటే మీరు ఇప్పుడు అంటుంటే జ్ఞాపకం, చాలా మంది మాస్టర్స్ అలా చేసి నెక్స్ట్ ఎపిసోడ్స్ లలో అమ్మ దగ్గర పంచుకున్నారు. అమ్మ వచ్చినట్లు అనిపించింది, మాకు కూడా లక్ష్మీదేవి వచ్చి సీతాదేవితో మేము కనెక్ట్ అయ్యానని చాలా తర్వాత ఎపిసోడ్స్ లో చాలా మెంబర్స్ పంచుకుంటారు మాస్టర్. సూపర్. అప్పటికి నేను గ్రూప్ లో జాయిన్ అయ్యింలేదు, అందుకని నేను మాట్లాడే కాలేదు. మరి యూట్యూబ్ లో మాత్రం వింటా ఉన్నాను అనమాట అది 1000 Seeds of Joy. అందుకు నాకెందుకో అది చెప్పాలనిపించింది మేడం, అందుకని చెప్పాను. చాలా బాగా చెప్పారు. అందుకే ఎప్పుడు వస్తామా అనేది కాదు, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి మనం రెడీగా ఉంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచో యూట్యూబ్ లో నుంచో ఇంకెక్కడి నుంచో మనకు అందుతుంది మేడం. అమ్మ అందుకే అంటే నాకు ముందు మెడిటేషన్ కి రాకముందు కూడా మేడం, నేను అంటే ఒక రోజు ఎందుకు అనిపించిందో ఏమో తెలియదు కానీ, దేవుళ్ళ ఇంట్లో కూర్చొని విగ్రహాల ఫొటోస్ అంతా ఉంటాయి కదా, పూజ చేస్తాను నేను కదా, అవును వీళ్ళకి మనం ఎందుకు పూజ చేయాలి అనే డౌట్ వచ్చింది మేడం. మీరు ఎలా ఎదిగినారు, మా మాదిరిగా కష్టాలు పడి ఎదిగినారా, లేకుంటే ఏంటి కారణము ఏంటి అంటే, మెడిటేషన్కి రాకముందు నేను ప్రతి క్వశ్చన్ అడిగేదాన్ని అనమాట. నాకు ఏదన్నా సమస్య వచ్చినా కానీ నేను ఫోటోల దగ్గర కూర్చొని, పూజ దగ్గర కూర్చొని నేను ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు, సామాన్యంగా చెప్పుకోను. నా బాధ ఏదున్నా కానీ నా భర్త లేదంటే దేవుని దగ్గర కూర్చొని నేను చెప్పుకునేదాన్ని, అవును నాకు ఇట్లా సమస్య వచ్చిందంటే దీనికి కారణం ఏంటి, లేదు మీరు ఇట్లా ఎదిగినారా, మిమ్మల్ని ఎందుకు మేము పూజ చేయాలా, మీరు ఎట్లా ఎదిగినారు అంటే అన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి అనమాట మేడం నాకు.
వచ్చిన తర్వాత ఇవన్నీ విన్న తర్వాత ఒక్కొక్కటి క్లారిఫై అవుతా వచ్చినాయి అనమాట. ఓహో ఇది కారణము దీనికి, అంటే వాళ్ళు కూడా మన మాదిరిగా అన్ని కష్టాలు పడి పైకి లేచి ఒక దివ్యాత్మగా పూర్ణాత్మ ఎదిగినారు అనే విషయము నేను తెలుసుకున్నాను మేడం దాని గురించి. అది ఎస్ మేడం మేడం, నా ఎక్స్పీరియన్స్. ఎస్ మేడం, థ్యాంక్ యూ. నిజంగా అంటే మీరు అంటుంటే ఆ ఎదిగిన ప్రతి ఒక్కరి జీవితాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోగలిగితే అందరూ ఈ స్టేజ్ నుంచి దాటుతూ మాత్రమే ఆ స్టేజ్ కి వెళ్ళారు మేడం. ప్రతి ఇప్పుడు మనం హై లెవెల్లో ఉన్న, ఇక్కడ ఫిజికాలిటీలో ఉన్న హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఈ భగవంతుడు అయి ఉండొచ్చు, రాముడు అయి ఉండొచ్చు, కృష్ణుడు అయి ఉండొచ్చు. అసలు రామావతారంలో మన మానవ జన్మ తీసుకొని తన ఆ స్థితికి అసలు ఎదగడానికి ఎన్నిటిని ఫేస్ చేసిండు, ఎన్ని అనుభవాలు తీసుకున్నాడు. అంటే మనం కూడా అన్ని అనుభవాల లాగానే తీసుకోవాలి. అమ్మ ఎప్పుడు చెప్తుంటారు అవన్నీ కష్టాలు కదా, అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ కోసమే వచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ తప్పకుండా తీసుకుంటాం. నేను ఇంకొక దగ్గర విన్నాను, అమ్మనే చెప్పారు ఇది కూడా, ఎన్ని ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ మీకు వస్తూ ఉంటే అంత త్వరగా మీరు ఎదుగుతారు. మీ ఆత్మ చైతన్యం అలా, అంటే ఒక బంగారుకి ఎట్లా సాన పెడతామో అది అట్లా మనకు సాన పెట్టే కొద్దీ ఆత్మ ఎదుగుదల జరుగుతూ ఉంటుంది అని. ఇది నాకు మళ్ళా అంటే నేను ముందు భగవద్గీత అవి చదువుకుంటా ఉండేదాన్ని. రోజుకు ఒక అధ్యాయం చదివేది, తాత్పర్యంతో చదివేది అనమాట. నాకు ఉత్త శ్లోకాలు చదివితే నాకు ఇష్టం ఉండదు అనమాట. లేదంటే చదవను, చదివితే తాత్పర్యంతో చదవాల, లేదంటే కామ్గా ఉండిపోతాను. నేను చదవను దాన్ని. అట్లా నాకు అట్లా అంటే ఏదన్నా ఒక ఇది వచ్చిందంటే ఒక అధ్యాయం తీసుకొని చదివేసేది అనమాట భగవద్గీత తాత్పర్యంతో సహా. నా మనసు కూల్ గా అయిపోతుంది, లేదంటే ఏమో మౌనంగా వెళ్ళిపోయేది, లేదంటే ఏడుపు వచ్చిందంటే ఏడ్చేసేది. అట్లా బాధ కలిగినప్పుడు అట్లంతా అనిపించేది అనమాట. దాంట్లో కొన్ని అర్థాలు నాకు తెలియకుండా పోవడము, అంటే వాళ్ళు రాసిండే తాత్పర్యం కూడా నాకు అర్థం అయ్యేది కాదు ఒక్కొక్కసారి నేను చదివేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అంటే ఓహో నేను ఆ అధ్యాయంలో అది చదవడం వల్ల నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఈ విధంగా చెప్పినారు వాళ్ళు, నాకు అప్పుడుకి అంత జ్ఞానమే ఉన్నింది, ఇప్పుడు తెలుసుకున్నాను అని అనిపించింది మేడం. కానీ మీరు అన్నట్టుగా దాని అంతరార్థం అనేది గీతా మకరందంలో బాగా వివరించారు. భగవద్గీతలో ఓన్లీ శ్లోకము దాని తాత్పర్యమే ఉంటుంది. ఆ తాత్పర్యం పదాల గురించి వాటి గురించి అంతా గీతా మకరందంలో బాగా వివరించిండ్రు. అంతే దాని అంతరార్థాన్ని కూడా ఉంటది అనమాట దాంట్లో. మాస్టర్ రామాయణం చూస్తేనే రాముడి గురించి తెలుస్తుంది అంటే, రాముడి గురించి తెలియాలంటే యోగ వాసిష్టం చదవాల్సిందే. మన రమాదేవి విజయవాడ మేడం ఉన్నారు, తనతో రోజు చెప్పించుకోవాలి మనం. యోగ వాసిష్టం చదవాల్సిందే మాస్టర్స్. దాంట్లో ఎంత జ్ఞానం ఉందో రాముడికి తెలిసింది. థ్యాంక్ యూ షర్మిల మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ రాగిని మేడం. రాగిని మేడం, రాగిని మేడం అడ్మిట్ చేసుకోండి. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఎస్ మాస్టర్స్, నమ్మక వ్యవస్థలు. ఈ నాకు ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాలి అనిపించింది మాస్టర్స్. అంటే స్త్రీ నేతృత్వంలో ఉన్న సమాజాలు మళ్ళీ పునరావృతం అవుతాయి అన్నప్పుడు మనము ఎలా ఉండాలి, మన నమ్మక వ్యవస్థలు. ఫస్ట్ నమ్మకాల గురించి ఒక సెంటెన్స్ చెప్పి దెన్ ఇవి చెప్తాను మాస్టర్స్. మనం చిన్నప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళ నమ్మకాలు మన పైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది కూడా బాగా ఉంటుంది మాస్టర్స్. అంటే మా ఇంట్లో నాకు తెలిసి చిన్నప్పుడు మంగళవారాలు ఒకటి, బ్లాక్ వేసుకోవటం ఒకటి, వారాలు ఏ వారం అయితే ఒకవైపు వెళ్ళకూడదు, వారసులని ఉండే అన్నమాట, బాగా పాటిస్తారనమాట. సో ఇవన్నీ ఇప్పటికి కూడా అన్నమాట. నాకు ఎక్కడో అది ఫస్ట్ నుంచి నచ్చేది కాదు, కానీ నాకు పూర్ణకి మా ఇంట్లో ఏదైనా మంగళవారమే కుదురుతుంది, అది సక్సెస్ అవుతుంది అనమాట. స్టార్టింగ్లో మా అమ్మ చాలా భయపడేది, ఏంటి వీళ్ళు అన్ని మంగళవారాలు చేస్తున్నారు, అసలు చెప్పినా వినరు, అది ఇది అని. మేము అది తీసేద్దామన్నా కూడా మాకు మంగళవారమే కుదురుతుంది అనమాట. ఈవెన్ అది మేము సెలెక్ట్ చేసేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే నాది సిటిజన్షిప్ ఎగ్జామ్ అయింది, అది కూడా మంగళవారమే వచ్చిందనమాట. ఇట్లా ఏదైనా సరే మంగళవారమే వస్తుంది. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, మా అమ్మకి అది మంగళవారం బాగా ఉంటుంది అనమాట, ఆ రోజు ఏమీ చేయకూడదు అనేది.
సో ఇప్పుడు ఏంటి వాళ్ళు కొంతవరకు ఇంతకుముందు నా విషయంలో కూడా భయపడేది మంగళవారాలు చేస్తుంటే. ఇప్పుడు నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చిందనమాట. ఈ వారాలు తిథులు కాదు, అంతా మనము అమ్మో అమ్మో అని భయపడుతూ చేస్తే అది ఏ వారమైనా సరే మనకి ఎఫెక్టే చూపిస్తుంది. ప్యూర్ మైండ్తో అవుతుంది అన్న ఆ సమృద్ధి ఉన్న మైండ్తో మనం చేస్తే అంతా బాగానే ఉంటుంది అనేది నాకు అర్థమైంది. అండ్ ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళకి కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, ఇది ఇలాంటి ఏదైనా సందర్భం వస్తే క్లియర్ చేయటానికి నేను చూస్తానన్నమాట ఇప్పటికి కూడా. అండ్ మనము స్త్రీ నేతృత్వ సమాజాలు మళ్ళీ పునరావృతం అవుతాయి అన్నప్పుడు మనము కూడా దానిలో భాగము అన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఇలాంటి ఏవైతే నమ్మక వ్యవస్థలు ఉన్నాయో, లేదంటే మన ఎమోషన్స్ ఉన్నాయో, పూర్తిగా ఏదో దీనిలోకి వచ్చాం కదా యాక్సెప్ట్ చేయాలి అని కాదు మాస్టర్స్. లేదంటే పూజలు చేయకూడదు అది ఇది ఇవన్నీ కాదు మాస్టర్స్. అసలు పూర్తి అవగాహనతో, పూర్తి ప్రేమతత్వంతో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఎవరిని వాళ్ళలాగా మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తామో కంపల్సరీ మన స్త్రీ నేతృత్వ సమాజాలు ఏర్పడతాయి. అందరూ చాలా హాయిగా ఉంటారు అన్నమాట. అక్కడ నేను ఎక్కువ నేను తక్కువ అనేది కూడా ఉండదు. అంతా హాయిగా ఉంటారు అక్కడ. మగ ఆడ ఇవి ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీలు కానీ ఏమీ ఉండవు మాస్టర్స్. ఆ స్థితికి ప్రతి ఒక్కరు అక్కడ మగ లేదు ఆడ లేదు, ప్రతి ఒక్కరూ చేరుకుంటాం అన్నమాట అని చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ మేడం. సూపర్. నిజంగా అంటే మీరు మంగళవారం అంటే నాకు శుక్రవారం జ్ఞాపకం వచ్చింది మాస్టర్. మేడం శుక్రవారం అంటే గోర్లు తీస్తూ, అరే గోర్లు తీసి ఎక్కడన్నా వేస్తే బంగారం పోయినట్టే అని. నిజంగా అంటే నేను ఎన్నిసార్లు అబ్జర్వ్ చేసిన మాస్టర్స్, నేను తీయడం కాదు ఆటోమేటిక్ కట్ కావడం మేడం. ఎప్పుడు శుక్రవారమే కట్ అవుతుంది, ఎప్పుడు ఏదో ఒకటి నేలు కట్ కావడం, తీసి అక్కడ వేయడం. నాకెందుకో నాకు కూడా ఈ ధ్యానంలోకి వచ్చినందుకు కాదు కానీ ఇంతకు ముందు కూడా నాకు ఆ నమ్మక వ్యవస్థల పైన వేటిపైన నమ్మకం ఉండేది కాదు. వెళ్తున్నప్పుడల్లా ఓహో అందరు అంటారు కదా గోల్డ్ పోతుందని, గోల్డ్ ఉన్నదని. అది కాదు, నా దగ్గర అది సమృద్ధిగా ఉంది, ఇది మాత్రం పోతుంది అని అనుకునేదాన్ని. ఇప్పటికి కూడా ప్రతిసారి గమనిస్తుంటా శుక్రవారం ఏదో కొంత గోరు ఇరిగిపోవడం పడేయడం, ఇరిగిపోవడం పడేయడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ రాగిణి మేడం, చాలా బాగా చెప్పారు. విజయ్ కుమారి మేడం లాస్ట్ చివరిగా విజయ్ కుమారి మేడం మీరే మాట్లాడాల్సింది. వెల్కమ్ మేడం. మీరు సమరీ చేస్తే మేము ఇంక ఎపిసోడ్ క్లోజ్ చేసుకుంటాం మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సరిత మేడం. నమస్తే మేడం. మేడం మీరు వీడియో ఆఫ్, మీరు మ్యూట్ అయ్యారు మళ్ళీ. అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, కరెక్ట్ గా రావట్లేదు. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మాట్లాడండి. నమస్తే సరిత మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. నేను ఇవాళ నేను ఫస్ట్ నుంచి జాయిన్ అవ్వలేకపోయాను మేడం, సారీ. మా రిలేటివ్స్ అబ్బాయికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. ఇప్పుడు లాస్ట్ లో జాయిన్ అయ్యాను. షర్మిల మేడం మాట్లాడేటప్పుడు. ఎస్ మేడం. కట్ అవుతుంది మేడం మీది. అసలు అయిపోతుంది అనుకున్నాను. కట్ అవుతుంది మీది, వినిపించట్లే మేడం. ఎవరే మాట్లాడారు ఈ బిలీఫ్ సిస్టమ్స్ గురించి? ఇప్పుడు మేడం లేదు మేడం, కట్ అవుతుంది. హలో, స్ట్రక్ అవుతుంది మేడం, కట్ అవుతుంది, కరెక్ట్ గా వినిపించట్లే వర్డ్స్. వీడియో ఆఫ్ చేసుకున్నా నెట్ ఏదో ప్రాబ్లం. నెట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మాట్లాడండి మేడం, ఇప్పుడు మాట్లాడండి చూద్దాం. హలో మేడం, ఇప్పుడు మాట్లాడండి మేడం. వినపడుతుందా అండి? వినిపిస్తుంది. ఏం లేదు మేడం. ఓకే మేడం, నేను ఈ ఎపిసోడ్ విన్నప్పుడు వినటానికంటే ముందు కూడా మీరు పెట్టారు కదా ఫ్లైర్, పెట్టిన తర్వాత సరే చూద్దాంలే వినాలే అనుకుంటున్నా. నేను చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను అనుకుంటున్నా మీతో. అంటే
నేను ఓకే అసలు ఈ ఎపిసోడ్ లో ఏముందో కూడా నాకు తెలియనప్పుడు నేను విందాము మేడం ఇది పెట్టారు కదా నెక్స్ట్ సెషన్ అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఆ నైట్ ఇట్లాగే ఆలోచించుకుంటూ పడుకుంటే ఏముందో ఆ నెక్స్ట్ సెషన్ లో మాట్లాడాలి కదా అనుకుంటే అసలు ఇంకా వినలేదు నేను. నాకు ఎలాంటి ఒక ప్రజ్ఞా పురాణంలో ఒక కథ గుర్తొచ్చింది అన్నమాట. మరి ఎట్లా ఎందుకు గుర్తొస్తాయో కొన్ని నాకు తెలీదు. ఒక చిన్న కథ. 2 కుండలు ఉంటాయంట. ఒక కుండ పైకి ఓపెన్ చేసుకొని ఉంటుంది తిరిగి, ఇంకో కుండ బోర్లించి ఉంటుంది. ఈ బోర్లించిన కుండ అంట ఈ ఓపెన్ చేసుకొని ఆకాశం వైపు ముఖం పెట్టుకొని ఉన్నటువంటి కుండను చూసి జలసీ ఫీల్ అవుతుంది. ఎందుకు? పెద్ద వాన పడుతుంది. వాన పడినప్పుడు ఆ కుండ చక్కగా నిండిపోతుంది. ఈ బోర్లించిన కుండలో చుక్క నీళ్లు పడవు కదా. అప్పుడు ఇదేం చేసిందంట, ఆ కుండని ఆ వరుణదేవుడిని చూసి, ఆ వానను చూసి, నీకు చాలా పక్షపాతం చూసావా, ఆ కుండ నిండా నీళ్లు నింపావు, నాలో ఒక్క చుక్క నీళ్లు కూడా పడలేదు, అంత నిష్పక్షపాతం ఎందుకు, నువ్వు భగవంతుడు కదా అని అడిగిందంట. అప్పుడు ఆ వరుణదేవుడు అన్నాడంట, నాకు అలాంటి తేడాలు ఏమీ లేవు, ఒక్కసారి చూసుకో, అవతల కుండ ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు, ఆకాశం వైపు నా వైపు ముఖం పెట్టి ఉన్నటువంటి ఆ కుండలో నా నీటితో నేను నింపగలిగాను, నువ్వు నా వైపు ముఖం పెట్టకుండా ముఖం తిప్పుకొని నేల కానించుకొని ఉంటే నేను ఎలా నింపేది, అందుకని తప్పు నాది కాదు నీదే, నువ్వు కూడా అవతల కుండలాగా అలా ఓపెన్ గా ఉండుంటే, నా వైపు నీ ముఖాన్ని తిప్పి ఉంటే నేను నిన్ను కూడా నా ధారలతో నింపేదాన్ని కదా అన్నాడట వరుణదేవుడు. అంటే ఆ కథ ఎందుకు చెప్తారంటే, విశ్వమంతా వ్యాపించినటువంటి విశ్వ చైతన్యంలో మన మేడం గారు చెప్పారు కదా, ఒక ఇన్సిడెంట్ వాళ్ళ ఇంట్లో జరిగింది. ఆకాశిక రికార్డ్స్ లాగా ఆల్రెడీ అన్ని జరగబోయేది, జరిగింది, జరుగుతున్నది అంతా కూడా ఒక రికార్డ్స్ లాగా నిక్షిప్తమై ఉంటాయట. మనకి ఏదో చేద్దాం అనే ఒక ఆలోచన వచ్చినా అది రావటానికి ముందే మేడం గారు ఎలా అయితే రాసుకొని జరిగిన తర్వాత ఇలా నేను అనుకోకుండానే జరిగిందంటే ఆల్రెడీ అది ఫిక్స్డ్. అట్లా కొన్ని విషయాలు మనం ఏంటంటే ఏదో చేద్దాం ప్లానింగ్ చేసుకొని ఇలా ఉన్నదానికంటే మన హార్ట్, అదే నేను పోయిన ఎపిసోడ్ కూడా మనం మాట్లాడుతున్నాం, మన బ్రెయిన్, మన వ్యక్తిగతమైనటువంటి మనస్సుని ఈ సమిష్టి చేతనత్వంతో అంటే విశ్వ మనస్సుతో, యూనివర్సల్ మైండ్ తో కనుక కనెక్ట్ చేసుకొని ఉండగలిగితే, ఆ ధ్యాన స్థితిలో ఉండగలిగితే మనకి దాంతో ఒక యూనిటీ ఏర్పడుతుంది, ఆ ఐకమత్యత, ఒక అనుసంధానం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు మనకి రావాల్సినటువంటి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఎంత పుష్కలంగా ఒక అమృత ప్రవాహం లాగా, ఏ దేవి దేవతలు చెప్పాలనుకుంటున్నా, ఎలాంటి సజెషన్స్ మనకి ఇవ్వాలనుకుంటున్నా, మన స్పిరిచువల్ జర్నీలో మనకి కావాల్సినటువంటి గైడెన్స్ ఈ దేవి దేవతలు ఎలా స్ట్రీట్ లైట్స్ లాగా ఉపయోగపడుతున్నారో వాళ్ళ నుంచి అద్భుతమైన మెసేజ్లు మనం ఎప్పటికప్పుడు అందుకోవచ్చు. అది ఎవరు చెప్తున్నారో మనకు అర్థం కాకపోవచ్చు, దేనికి చెప్తున్నారో కూడా అర్థం కాకపోవచ్చు, కానీ అలాంటి మెసేజెస్ ఎన్నో సార్లు నేను పొందాను మేడం. అంటే ప్రతిసారి వస్తుందా మీకు సమస్య వచ్చినప్పుడు అలా అంటే నేను కనెక్ట్ అయితే వస్తుంది, మనం కనెక్ట్ అవ్వాలి. ఆ కుండలాగా మనం బోర్లించుకొని ఉంటే రాదు. ఎప్పుడైతే ఓపెన్ చేసుకొని ఆ విశ్వ మనసుతో మనం కలవాలని ప్రయత్నిస్తామో అప్పుడు వస్తుంది అన్నమాట. ఇంకా అలా వచ్చినప్పుడు ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది బిలీఫ్ సిస్టాన్ని మనం పాటించాలి, ఏ బిలీఫ్ సిస్టమ్స్, మూఢనమ్మకాలు, ఇక్కడ కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, కొన్ని అంధవిశ్వాసాలు ఉంటాయి, వాటినన్నిటి తీసేసుకొని కొన్ని ఆచార వ్యవహారాల్లో మంచితనం, ఒక సైన్స్ కూడా నిబిడీకృతమై ఉంటుంది. మన పూర్వీకులు ఏంటంటే సైన్స్ ని సైన్స్ లాగా చెప్పలేక అంత జ్ఞానం ఓపెన్ గా అప్పుడు లేదు కాబట్టి ఆ గురువు పరంపర ప్రకారం, గురు శిష్య పరంపర ప్రకారం ఉండేది. కానీ మన పెద్దవాళ్ళు మనకి ఆ కాళ్ళకు పసుపు రాసుకోవాలి, ఎందుకు రాసుకోవాలో మనకి తెలియదు. నేను కూడా చిన్నప్పుడు ఎందుకు రాసుకోవాలి చెప్తే కానీ నేను రాసుకున్నాను దాన్ని, అట్లా బొట్టు పెట్టుకోవాలి చెప్తే కానీ నేను పెట్టుకున్నాను దాన్ని, వాళ్ళు చెప్పలేక నిన్ను అందుకే తన్నాలు, అసలు రాసుకోమన్నాం కదా మంచిది శుభం రాసుకోవాలంటారు, పో నేను రాసుకోనంటారు. ఇట్లాగే అంటే పెద్దవాళ్ళకి ఏం చెయ్యాలో తెలుసు, వాళ్ళు హెరిడిటరీగా పెద్దవాళ్ళ మాటలు ఇంటూ చక్కగా చేసుకుంటూ వచ్చారు. మనం దాన్ని పాటించిన దాని వల్ల మంచే గానీ చెడు జరగదు. ఇప్పుడు ఇందాక రాగిణి మేడం చెప్పినట్టు, మీరు చెప్పినట్టు కానీ ఈ తిథులు, నక్షత్రాలు, వారాలు ఇలాంటివన్నీ నిజంగా నేను అంతే మేడం చెప్పినట్టు నాకు ప్రతి మంగళవారమే కరెక్ట్ గా ప్రయాణానికి కుదురుతుంది. ప్రతి మంగళవారమే నేను చేస్తాను అన్ని పనులు. నన్ను అలాగే మా అబ్బాయి తిడుతుంటాడు, మంగళవారమే కుదురుతుందా నీకు అంటాడు. అవును మంగళవారమే, నేను అసలు పట్టించుకొని నేనేం చూడను, అన్ని వారాలు భగవంతుడు సృష్టించింది, కాలమే భగవంతుడి స్వరూపం అయితే ఇందులో మంచి చెడు ఏంటి, మనకి ఏది జరగాలంటే అది జరుగుతుంది. నిజంగా మేడం చెప్పినట్టు, మీరు చెప్పినట్టు మేడం, మనకి ఒక చెడు జరగాలని ఉందనుకోండి, కరెక్ట్ గా ఆ దుర్ముహూర్తంలోనే మనం బయలుదేరాల్సి వస్తుంది, బయలుదేరటం జరగాల్సి జరుగుతుంది.
దాన్ని చూసుకోవాల్సిన పని ఉంది, నీకు జరగాల్సింది కాబట్టి అక్కడ జరిగింది అంతే. అలా ఆ బిలీఫ్ సిస్టమ్స్ కూడా అలా ఉంటాయి మేడం. ఈ చిన్న ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను, టైం అయిపోయిందాం అనుకున్నాను, కానీ అందుకోగలిగాను. ఇది కూడా యూనివర్స్ చేసిన హెల్ప్ అనుకోవాలి. నేను కరెక్ట్ టైంకి వచ్చా ఎండింగ్ టైంలో. అంటే ఈ విషయాన్ని మేడం మనం సాధకులం అనుకునే వాళ్ళం అందరం కూడా చేయాల్సింది ఒకటే మేడం. ఇక్కడ అర్థం ఏదో సాధనలు ధ్యానాలు గంటల తరబడి రోజుల తరబడి అక్కడ ధ్యానాలు ఇవి కాదు. ఆ ధ్యాన స్థితిలో గనక మన మనసుని మనం నిర్మలంగా నిష్కల్మషంగా డిస్టర్బెన్స్ లేకుండా నిశ్చలంగా ఉంచుకోగలిగితే మనకి చక్కగా యూనివర్సల్ బ్రెయిన్ తో ఆ కనెక్షన్ ఏర్పడుతుంది. మనకి కావాల్సినటువంటి అన్ని వస్తాయి. దానికి కావాల్సింది తపన, జిజ్ఞాస. అప్పుడు మనకి ఏది కావాలంటే అది ఆ విశ్వం మనకు అందిస్తుంది అన్నమాట. అది చాలా సార్లు ప్రూవ్ అయింది మేడం. కాకపోతే అది ఉండాలి, ఆ కనెక్షన్ ఏర్పరచుకోవాల్సిన పని మనదే. మనం ఓపెన్ చేసుకోవాలి, మన హార్ట్ ఓపెన్ గా ఉంచుకోవాలి, అవి రిసీవ్ చేసుకోగలగాలి. అప్పుడు మనం విశ్వరూప సందర్శనాన్ని చేసుకోగలం. విశ్వరూప దర్శనం అంటే ఏంటి? ఆ విశ్వం దీంట్లో ఇంకొక పాయింట్ ఉంది. మూర్తి ఒక రూపంగా శైలజ మేడం చెప్పారు, యూనివర్స్ అంతా ఒక వ్యక్తి రూపంలో పెట్టుకొని నేను ఒక్కదాన్ని ఒకవైపుగా ఉండి చూసుకుంటానని శైలజ మేడం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో చెప్పారు చూసారా? అప్పుడు అది మనకు పురాణ ఇతిహాసాల్లో విశ్వరూపం అంటే అదే. విశ్వానికి మనం మొత్తం మన చర్మచక్షులతో చూడలేము, ఎందుకంటే ఆ విశ్వంలో మనం పార్ట్ అండ్ పార్సిల్. మనం ఎలా చూసుకుంటాం చూసుకోలేము. కాబట్టే ఒక మూర్తిలో కృష్ణుడు చూపించిన విశ్వరూపాన్ని, దత్తాత్రేయులు వారు చూపించిన ఎంతో మంది భగవత్ స్వరూపులు వాళ్ళ యొక్క విశ్వరూప దర్శనాన్ని చూపించారు. చర్మచక్షులకు అందదు, అది జ్ఞాన నేత్రాలకి అందుతుంది. మనం కూడా ఆ జ్ఞాన నేత్రాలతో చూడగలిగినాడు. నిజంగానే ఆ భగవంతుడిని, ఆ విశ్వాన్ని మొత్తాన్ని ఒక ఆకృతిలో కూడా చూడగలగటాన్ని విశ్వరూపం అంటారని నాకు అక్కడ స్ట్రైక్ అయింది మాట. అట్లా కూడా మనం దర్శించుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ కొంచెం అవకాశం దొరికినందుకు థ్యాంక్స్. ఇవాళ అసలు నేను కలవాలని అనుకున్నా. లేదు మేడం, థ్యాంక్ యూ. చాలా మంచి చిన్న కథనే కానీ ఎంత బాగుందో నిజంగా. అంటే అమ్మ కూడా అదే చెప్పారు, మనం ఓపెన్ గా ఉండాలి, ఎప్పుడు ఇలా మూసుకుని ఉండొద్దు, ఇలా ఓపెన్ గా ఉంటే ఏది మనకు అవసరం అది వస్తూనే ఉంటుంది. అది చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్, వీలైన వాళ్ళందరూ ఇప్పుడు వీడియో ఆన్ చేసుకోవాలి. మనం మనందరికి ఇష్టమైన మేడం విజయలక్ష్మి మేడం ఈ రోజు తన జన్మదినం. మాస్టర్స్, మీరందరూ అలానే మ్యూట్ లో ఉండే మీరు హ్యాపీ బర్త్డే చెప్పాలి, కానీ నేను మాత్రం మ్యూట్ లో ఉండే మీ అందరి తరపున, మన బీవైఎం ఫ్యామిలీ తరపున, అందరి తరపున విజయలక్ష్మి మేడానికి జన్మదిన శుభాకాంక్షలు మేడం. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే. ఎవరు చెప్పారు? రహస్యం ఎలా బట్టబయలైంది? యూనివర్సల్ మదర్ మీరు, అందుకే యూనివర్స్ వస్తుంది. హ్యాపీ బర్త్డే మేడం. లవ్ యూ. థ్యాంక్ యూ అందరికి కూడా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి అభిమానానికి. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, ఎంత అద్భుతంగా జరిగింది సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ, ఎంత అద్భుతమైన మెసేజ్లు ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత డివైన్ ప్లాట్ఫామ్ అందించి మనందరినీ ఎప్పటికీ పురోగమనలో ముందుకు తీసుకెళ్తున్న సరోజమ్మకు వేల కృతజ్ఞతలమ్మా. ఎంత అద్భుతంగా మనకు, అందుకే ఈరోజు విజయలక్ష్మి మేడం ఫోన్లు వస్తా ఉన్నాయి, అయినా సరే నేను టెక్నికల్ గా సపోర్ట్ చేస్తానంటూ చూడండి మాస్టర్స్, ఆ తపన చూడండి. విజయలక్ష్మి మేడం మీకు థ్యాంక్ యూ మేడం. చక్కటి ధ్యానం చేయించారు, మనకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు ఈ రోజు. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. సెషన్ నేను చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ అందరికి. థ్యాంక్ యూ. అవును, ఈరోజు వస్తూనే ఉన్నాయి మెసేజ్, అందుకే అప్పుడు కొంచెం ఆపాయి.